శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ అరుణ కిరణ తిమిర హరణ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ రాజగోపాల్ గారిని త్యాగరాయ గాన సభలో మొన్న ఒక రోజు పలకరించారని గుర్తుండే పరిచయం కాదు, వారి గురించి నాకు తెలుసు. నమస్కారం అండి. జయరాములు గారు చెప్పంగానే అన్నారు, జయరాములు గారు అన్నారండి సారు. ఆ సార్ బాగా తెలుసు నాకు అని చెప్పిండ్రు, బాగా పరిచయం అని చెప్పారు. చాలా చాలా సంతోషం అండి. అరే ఎల్లుండి అరుణ రాగాలు దానికి సారే ముఖ్య అతిథి, కానీ ఈ రోజు కూడా వచ్చి నవ్వించుకుంటూ కవితలు చెప్పారు. అందులో అంటే హాస్యం అంటే హాస్యం కాదు, దాంట్లో సందేశం కూడా ఉంది సార్. కాకపోతే అందరికి టైం ఇవ్వలేకపోతున్నా, అందరికి తలా 5 నిమిషాలు అనబట్టి పాపం కొద్ది కొద్దిగానే చెప్పాల్సి వస్తుంది. ధన్యవాదాలు సార్. చంద్రమౌళి గారు, రామకృష్ణ చంద్రమౌళి గారు మాట్లాడండి సార్. సభకి నమస్కారం. ఇక్కడున్న పెద్దలందరూ నాకు ఆప్తులు, పూర్వపరిచయం ఉన్నవాళ్ళు. ఇది ఒక కుటుంబంలో, సాహిత్య కుటుంబంలో ఉన్న ఆనందం కలుగుతోంది. అయితే జయరాములు గారు నాకు సాహిత్య పరంగా ఉన్న ఆప్తుల్లో ఒకరు. దాదాపు ఈ మధ్య ఎక్కువ సభల్లో మీ ఇద్దరం కలుస్తున్నాం. దానివల్ల వారి పరిచయంలో కొత్త కొత్త విషయాలు కూడా నాకు తెలుస్తున్నాయి. వీరి గురించి చెప్పాలంటే నిడారంబరత ఆయన ఆభరణం. చాలా నిడారంబరంగా ఉంటారు. ఏకవాక్యంలో చెప్పాలంటే సౌమ్యత గల విద్యావేత్త, విద్యావంతుడు అనమాట. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయన లక్షణం. ఇవన్నీ నేను దగ్గరుండి చూశాను కాబట్టి ఏదో చెప్పాలని కాకుండా మనసులోంచి వచ్చిన మాటలుగా నేను చెప్తున్నాను. అంటే ఇక్కడ ఉన్న చాలా మందిలో ఆయన అంటే తెలిసేమో కానీ దగ్గరగా చూసిన వాళ్ళలో నేను ఒకడిని కాబట్టి చాలా ధైర్యంగా ఘంటాపదంగా చెప్తున్నాను ఈ విషయాలన్నీ. అరుణ గారికి నేను ఎప్పుడు ఒక సలహా ఇస్తూ ఉంటా. కార్యక్రమం పెట్టినప్పుడు మీరు అతిథిగా ఉంటారా అని నన్ను అడుగుతూ ఉంటారు. అమ్మ, నేను పాత చింతకాయ పచ్చడి లాంటి వాడైపోయాను, చాలా ఇప్పటికీ కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేస్తే కొత్త కొత్త కోణాల్లోంచి కొత్త కొత్త విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మాలాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా ఆ పాతవే మళ్ళీ అవి ఇంకో విధంగా చెప్పాల్సి వస్తుంది, కానీ కొత్త విషయాలు చెప్పడానికి అవకాశం ఉండదు. కాదా అంటే కొత్త వాళ్ళు పాల్గొన్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నిత్య విద్యార్థులాగా, ఇందాక రాజగోపాల్ గారు కూడా అదే అన్నారు, మనం నిత్య విద్యార్థులమే. కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాం, తెలుసుకోవాలి కూడా. ఎదుటి మనిషిలో ఏముందో మనకు తెలియదు. ఆ మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను చెప్పే దాంట్లో 10 మాటల్లో ఒక మాట కొత్తది మనకి అనిపించచ్చు. అట్లానే ఇందాక శంకర్ నారాయణ గారు చెప్పిన చాలా మాటల్ని అవి వ్యంగ్య వ్యాఖ్యలు అవి యాక్చువల్ గా, కానీ కోదాట అరుణ గారు సరిగా దానికి ఫాలో కాలేకపోయారు. రాసిన పుస్తకంలో ఒక్కొక్క కాగితం మిఠాయి పొట్లం మిఠాయి కట్టబడి వెళ్ళింది అంటే అది బాగుండి వెళ్ళడం అని కాదు, వెళ్ళిన తర్వాత బాగుందో లేదో అవతల వాళ్ళకి తెలిసిందేమో కానీ వెళ్ళేటప్పుడు మటుకు మిఠాయి కట్టడానికి ఉపయోగపడ్డది అని చెప్పారు ఆయన. యాక్చువల్ గా ఎంతో కష్టపడి రాసిన ఒక కవిత్వము అది ముద్రించబడి ఒక పుస్తక రూపంలో ఏర్పడిన తర్వాత కవి దాన్ని అవతల వాళ్ళు చదివి సంతోషించి దాని మీద కామెంట్స్ చేయాలని కోరుకుంటాడు. కానీ అది మిఠాయి కూటోవాడి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క కాగితం చింపబడి అందులో మిఠాయి పెట్టబడి చదివిన వాడు ఉంటాడు, చదవని వాడు ఉంటాడు. అంటే అది ఒక వ్యంగ్య వ్యాఖ్య ఉండేది. అట్లా పెళ్లి మంటపంలో ఆ అక్షతలు చిటపటమంటాయి అంటే కూడా ఇళ్లలో కూడా, మన ఇళ్లలో
మేము చాలా చక్కగా సంసారాలు చేసుకున్నాం, మా మధ్య పొరపొచ్చలు లేవు అంటే అది అబద్ధం చెప్పినట్టే. తప్పకుండా అవును సార్. అంతో ఇంతో అప్పుడప్పుడు చిటపటలు ఉంటాయి. అవన్నీ మనకి ఒక సింబాలిక్ గా చెప్పడానికి ఈ విషయాలు శంకర్ నారాయణ గారు చెప్పారు. ఎంతో విచారకరమైన విషయాలను కూడా ఆయన హాస్యంతో చెప్తారు కాబట్టే గత 50 ఏళ్ల నుంచి వారు హాస్య బ్రహ్మగా నిత్యనూతనంగా కనిపిస్తున్నారు. కాబట్టి అవును. వారి మాటలు మనం తీసుకోవాలి. వారి మాటల్లో మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. రాజగోపాల్ గారు చెప్పిన మాటల్లో ఉంది. అంతకుముందు ప్రసంగించిన ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన జయరాములు గారి చెప్పిన దాంట్లో కూడా నేను కూడా ఎన్నో కొత్త విషయాలు నోట్ చేసుకున్నాను. ఆయన చెప్తుంటే నేను నోట్ చేసుకున్నాను. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎంతో తెలుసు అనుకుంటామేమో, కానీ చాలా తక్కువ తెలుస్తుంది మనకి. ఎక్కువ మందితో పరిచయం అయినప్పుడు మనకు తెలుస్తుంది మనకి ఇంతేనా తెలిసింది అని. ఎవరితో పరిచయం కాకుండా ఏ సాహిత్య సభలకు వెళ్లకుండా ఏ సమావేశాలకు వెళ్లకుండా మనకి మనం ఒక చిన్న బావిలో కప్పలాగా ఒక మా పరిధిని ఏర్పరచుకుంటే మనం చాలా గొప్పవాళ్ళలా కనిపిస్తాం. ఒకసారి బాహ్య ప్రపంచానికి వస్తే మనం ఎంత చిన్నవాళ్ళమో వామనులమో మనకు అప్పుడు తెలుస్తుంది. కాబట్టి అరుణ గారు ఏర్పాటు చేస్తున్న ఈ సభల్ని మనం అందరం వారిని స్వాగతిద్దాం, అట్లానే ప్రోత్సహిద్దాం. ఈ 2 మాటలతో నేను విరమించుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు సార్. ఈ అమూల్యమైన సందేశం ఎప్పటికప్పుడు ఒక సందేశం ఇస్తుంటారు సార్. అందరికి కవులకైనా వినేవాళ్ళకైనా నాకు కూడా ఎప్పటికప్పుడు కొత్త విషయం నేర్చుకుంటా సార్ మీ సందేశంలో. తక్కువగా మాట్లాడతారు, మాట్లాడిన దాంట్లో చాలా సందేశాలు ఉంటాయి సార్. చాలా చాలా బాగుంది సార్, ధన్యవాదాలు. ఇప్పుడు రాజగోపాల్ గారు ఒక 5 నిమిషాల లోపు మీ సందేశం వినిపిస్తారా? తర్వాత కృష్ణారెడ్డి గారండి. నేనైతే ఇందాక వారి ఈ ప్రసంగం మీదనే నేను ఆల్మోస్ట్ మాట్లాడాను. అందుకు నేను ఎక్కువ టైం తీసుకోకుండా, అంటే ఇంకా మళ్ళీ ఈ అవకాశం తీసుకోకుండా, ఈ మధ్య భూకంపాలు, నిన్న కూడా టిబెట్ లో భూకంపం వచ్చింది, భూకంపాలు వస్తున్నాయి. నేను బీయింగ్ ఏ జియాలజిస్ట్ భూకంపం పైన ఒక కవిత రాశాను. ఈ కవితలో కవిత్వం పాలు తక్కువ, సైన్స్ పాలు ఎక్కువ. కాబట్టి భూకంపం గురించి తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. కాబట్టి బీయింగ్ ఏ జియాలజిస్ట్ నేను భూకంపం గురించి రాసిన కవిత, ఎందుకంటే సైన్స్ కవిత మేళవించింది కాబట్టి మనం ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నా. చదివి నా ప్రసంగాన్ని ముగిస్తాను. భూమి కంపించింది, అప్పుడప్పుడు మనం ఒళ్ళు విరిచినట్లు భూమి ఒళ్ళు విరిచింది. మనం అనుకుంటాం కానీ భూకంపం వచ్చిందని. సపోజ్ ఒక పెద్ద ఏనుగు పైన చిన్న 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 క్రిమికీటకాలు వాలి ఉంటాయి. అవి స్థావరం ఏర్పరచుకొని నివసిస్తుంటాయి. ఒక్కసారి అది అట్లా ఒళ్ళు విరుచుకునేలకు అవన్నీ కింద పడిపోతాయి. మన భూమి కూడా ఇంత పెద్ద విశాలమైనటువంటి భూమి ఎక్కడో అడ్జస్ట్మెంట్ కోసము భూమి, అందుకే ఒళ్ళు విరిచినట్లు భూమి ఒళ్ళు విరిచింది. అది సింపుల్ గా చెప్తున్నా నేను. మనం అలసినప్పుడు ఆవలించినట్లు భూమి ఆవలించిందేమో. మరి ఇంత పెద్ద భూగోళానికి ఆవలింతలు ఒళ్ళు విరుపులు రాకూడదా? భూగోళం అంతుపట్టని నిర్మాణం. గుండ్రని కర్బూజా పండు కోస్తే లోపల విత్తనాలతో చిక్కటి ద్రవం ఉన్నట్లు భూమాత ఉదరంలో సలసల కాగే సమస్త లోహ మిశ్రమమైన చిక్కటి ద్రవంతో నిండి ఉంటుంది. దీనిని మ్యాగ్మా అంటారు. అప్పుడప్పుడు ఇది వాల్కెనో రూపంలో భూమి ఉపరితలానికి రావడం మనం చూస్తూ ఉంటాం. అలా వచ్చిన ద్రవం లావా అంటాం. లోపలుంటే మ్యాగ్మా, భూమి ఉపరితలానికి వస్తే లావా. లావా ఫ్లోస్ అప్పుడప్పుడు మనకు బాగా చూపిస్తుంటారు ఈ మధ్య మీడియాలో బాగా. ఇట్టి ద్రవం చుట్టూ భూమి రాతిపురమయమే. ఇట్టి ద్రవం చుట్టూ ఉన్నటువంటిదంతా, మనం కర్బూజా కోసి తినేదంతా రాతిపురమయమే. పుర అందులో గట్టివి ఉంటాయి, మెత్తవి ఉంటాయి. రాళ్ళన్నీ ఒకే గట్టితనం కాదు, ఒకటి కొన్ని మెత్తవి ఉంటాయి. ఉదాహరణకు షేల్స్, బల్పం రాయి, అవన్నీ షేల్స్ అంటే మనం ఈ గోటితో గీకితే దానికి రంధ్రం పడుతుంది, లైన్ పడుతుంది. అందుకే మనకేంటంటే హార్డ్నెస్ స్కేల్లో స్టోన్స్ని హార్డ్నెస్ స్కేల్లో 1 to 10 అని విభజించాం. డైమండ్ హార్డ్నెస్ 10, మనం బల్పప్రాయ్ హార్డ్నెస్ 2. అట్లాగా ఈ గ్రానైట్, మనం వేసుకునేటువంటి ఈ గ్రానైట్ వాడుతుంటామే, అది ఇంచుమించు 6.5 ఉంటుంది. తర్వాత మనం
స్టోన్లు అవి ఇవి వాడేటువంటి క్వార్జీ ఫ్యామిలీస్ వాటి హార్డ్నెస్ 7. సో దాని కంటే ముందు పెద్దవి ఇంకా కొన్ని కోరండం ఇటువంటివి ఉంటాయన్నమాట. హార్డ్నెస్ స్కేల్ అది. ఇట్టి ద్రవం చుట్టూ భూమి రాతిపురమయమే. అందులో గట్టివి ఉంటాయి, మెత్తవి ఉంటాయి. మెత్తటి రాళ్ళు క్రమేణా నీటి ప్రవాహంలో కరిగిపోవడం వంటి అనేక మార్పుల వల్ల, తరచు వచ్చే వాల్కోనాల వల్ల భూమి తన స్థిరత్వం కోల్పోవు ప్రమాదం వచ్చినప్పుడు కాస్త మార్పులు చేర్పులు చేసుకోవడమే ఈ భూకంపాల ప్రక్రియ. అది ఎక్కడో కొట్టుకొని పోయినప్పుడు మరి అడ్జస్ట్ చేసుకుంటుంది కదా, అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి అడ్జస్ట్ చేసుకోవడమే భూకంప ప్రక్రియ. ఈరోజు గోదావరి లోయలో సమ్మక్క సారక్కల పాదపద్మముల కేంద్రీకృతంగా భూమి కంపించింది. ఆకాశంలో మెరుపులు వచ్చినట్లు ఈ ప్రకంపనలు నలువైపులా విస్తరిస్తాయి. ఎట్లయితే మెరుపు వచ్చినట్లు ప్రకంపనలు కూడా నలువైపులా విస్తరిస్తాయి. మనకు జ్వరం వస్తే థర్మామీటర్ ఉన్నట్లు భూకంపం తీవ్రతను రిక్టర్ స్కేల్లో కొలుస్తారు. ఈ ఉదయం తీవ్రత 5 పైబడి ఉందన్నారు. మొన్న వచ్చినప్పుడు హైదరాబాదు చుట్టుపక్కల వచ్చినప్పుడు ఆ సమ్మక్క సారక్క జాతర ప్రాంతంలో 5 ఉండింది రిక్టర్ స్కేల్లో. ఈ నిన్న టిబెట్ లో 7, అందుకే లాస్ ఎక్కువ వచ్చింది. 7 వస్తే బిల్డింగ్స్ పడిపోతాయి. ఈ ఉదయం తీవ్రత 5 పైబడి ఉందన్నారు. కాస్తలో సర్దుకున్నందులకు భూమాతకు కృతజ్ఞత చెప్పాలి. తీవ్రత 6 పైబడి వస్తే తన భవంతులు పడిపోవడం, 7 పైబడితే ప్రాణ నష్టం, ఇలా మనకు 9 పైబడి వచ్చి చిల్ అనే దేశంలో ఒకసారి వచ్చి భవంతులను నేలమట్టం చేసింది. సముద్రంలో వస్తే ఇంకా ప్రమాదం. ఆ తీవ్రతకు సముద్రుడు గురురూపం దాల్చి సునామీలుగా విరుచుకుపడి భూభాగంలోకి చొచ్చుకు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకంపనలు వస్తే ఆరుబయటకు వస్తే మంచిది. జపాన్లో ఇవి ఎక్కువ. భూకంపాలను నివారించడానికి వీలు కాని పని. అందుకే వాటితో మనం మనుగడ సాగించక తప్పదు. మానవుడు మహనీయుడు అన్నారు. ప్రకృతి విలయతాండానికి విరుగుడు కనిపెడుతూనే ఉన్నారు. కదిలే ఇనుప బంతిపై భారం మోపి భవంతులు కట్టే ప్రక్రియ చేపట్టారు జపనీయులు. కదిలే ఇనుప బంతిపై భారం మోపి భవంతులు కట్టే ప్రక్రియ చేపట్టారు జపనీయులు. ఈ భూకంపాలను నివారించడానికి జపాన్లో టెక్నిక్ ఏమొచ్చిందంటే, మనం ఫౌండేషన్ బేస్ అంతా 4 బాల్స్ పైన పెట్టింటారు. ఆ బాల్స్ మీదనే భవంతి ఎంత ఉంటుంది. ఆ బాల్ ఏమవుతుందంటే అటు ఇటు కొద్దిగా తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భూమి కంపించినా కానీ పడదనమాట. అది ఆ ప్రక్రియ జపనీస్లు కనిపెట్టారు. కాస్త తట్టుకొని సులువుగా కూలిపోవు. అయితే పెద్ద పెద్ద జలాశయాలు నిర్మించినప్పుడు నీటి బరువు తట్టుకునే ప్రాంతాల్లో మాత్రమే కట్టాలని మన పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని క్వైనా భూకంపం దుర్ఘటన సూచిస్తుంది. ఈ మధ్య మహారాష్ట్రలో ఒకప్పుడు క్వైనా భూకంపం వచ్చింది. ఆ భూకంపానికి సైంటిస్టు కారణాలు కనుక్కున్నప్పుడు ఏమైందంటే, అంత పెద్ద రిజర్వాయర్ వాటర్ స్టోరేజ్ అడుగున నిలకడలేని శిలాజం ఉండడం వల్ల భూకంపం వచ్చిందని ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే మనం పెద్ద పెద్ద జలాశయాలు కట్టినప్పుడు కింద ఆ జలాశయం వాటర్ వెయిట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి శోధించి రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు అది చేయలేదు కాబట్టి అక్కడ భూకంపం వచ్చింది. అంటే పెద్ద పెద్ద ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టాం మనం. నాగార్జున సాగర్ కింద గ్రానైటిక్ టెరెన్ ఉంది కాబట్టి అక్కడ ప్రమాదం లేదు మనకి. అక్కడ కొద్దిగా కొయినాలో అది వచ్చిందని అప్పుడు సైంటిస్ట్ చెప్పారు. మన పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని కొయినా భూకంప దుర్ఘటన సూచిస్తుంది. ఇలాంటి విషయాల్లో అప్రమత్తత అవసరం. మనం ఉన్నది దక్కన్ పీఠభూమి, చాలా దృఢమైంది. అందువల్ల భూకంపాలు తక్కువే అని చెప్పవచ్చు. ఏమో మనం ప్రకృతికి చేసే హానికి భూమాతకు కోపం వచ్చిందేమో. కాస్త జాగ్రత్త వహిద్దాం. బ్రీఫ్గా భూకంపాల గురించి చెప్పాలనే ప్రక్రియ తప్ప ఇందులో కవితాంశాన్ని ఎక్కువ చూపించే అవకాశం లేదు. కాబట్టి నేను ఈ భూకంపాల గురించి ఒక సైంటిస్ట్గా చెప్పి నా ప్రసంగం విరమిస్తూ ఈ ముఖ్యంగా మరీ ఒకసారి జయరాములు గారికి ధన్యవాదాలు. తర్వాత ఈ అవకాశం కల్పించినటువంటి అరుణ గారికి ధన్యవాదాలు. రామకృష్ణ గారు ఈ విధంగా మంచి లెక్చర్స్ని వారికి పరిచయం ఉన్నటువంటి వాళ్ళని అరేంజ్ చేయడం వల్ల మాకు ఇంకా ఇటువంటి వాళ్ళు వస్తూ ఉంటే మన జ్ఞానం ఇంకా కొంత పెంపొందించుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏజ్లో మనకి చెప్పేవాళ్ళు తక్కువ. మనమే మాస్టర్స్ అనుకుంటాం, కానీ మనకు డెఫినెట్గా అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు ఉండాలి. అప్పుడే మనం ఇంకా కొద్దిగా సాన పట్టుకున్నట్టు, మనలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని సాన పట్టుకున్నట్టు అవుతుంది. వీరి లెక్చర్ మాత్రం ఈరోజు నాకు
బ్రహ్మాండం. నేను చాలా మరి ఒకసారి వీరిని డెఫినెట్గా మా సమూహానికి ఇన్వైట్ చేసి అందరూ అంటే ఇప్పుడు కొద్దిగా మందే వినగలుగుతున్నారేమో, అప్పుడు ఇంకా కొంత ఎక్కువ మందికి వారి సందేశం వెళ్ళేటట్టుగా చర్యలు తీసుకుంటాం తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు అండి. ఇక నేను వింటాను. రైట్, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. మీ భూకంపం కవిత చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ మాట్లాడారని రెండోసారి మాట్లాడలేదు, కానీ అట్లా కూడా టైం ఇచ్చాం మీకు మాట్లాడమని. కవిత బాగుందండి. భూకంపం గురించి కవితలాగా కాకుండా భూకంపం గురించి విషయాలు చాలా చెప్పారు. ధన్యవాదాలు సార్. ఈ కృష్ణారెడ్డి గారండి, సార్ ఒక 5 నిమిషాలు మాట్లాడండి సార్. నమస్కారం మేడం, అందరికీ వందనాలు. ముఖ్యంగా రాజగోపాల్ చెప్పినవి అంతకంటే నేను గొప్పగా చెప్పను. జయరాములు గారి గురించి ఆశయానికి శంకర గారు మారుపేరు. ఆశయం అంటే దాంట్లో కూడా కవితా ధోరణి, కవితా కట్టుబాట్లు, అర్థాలు, ఆనందాలు, పరమార్థాలు దాంట్లో నిగూఢంగా ఉన్నాయి. ఏదో కానీ ఒక కవిత ఒక నూతనత్వము, ఒక చైతన్యము, ఒక ఆదర్శము, ఒక మార్గదర్శనాన్ని ఉండేదిగా ఉండాలి. అప్పుడే కవిత 10 కాలాల పాటు వింటారు. ఎన్ని నాటకాలు రాసినా గాని కన్యాసులు కన్య అంటాం. ఎన్ని కవితలు రాసినా గాని అల్లసాని పెద్దన మను చరిత్ర అంటాం. వారు ఎన్నో కవితలు, ఎన్నో పుస్తకాలు, గ్రంథాలు రాసినా గాని ఆంధ్రగానే వాళ్ళని కవిత్రయము అని వారి ముగ్గురిని అంటాం. అలాగే పోతన విభావానికి మారుపేరైన ఆయన కవితలు ఎన్నో గ్రంథాలు రాసినప్పటికీ భాగవతము ఆంధ్రీకరించారు. అది ఆంధ్రుల అదృష్టము అని అంటాం. జయరాములు గారు చెప్పినట్టు ప్రస్తావన శ్రీశ్రీ ఎన్నో పుస్తకాలు రాశాడు. మనం మహాప్రస్తావనను ప్రాముఖ్యంగా తీసుకుంటాము, అది ఆదర్శంగా తీసుకుంటాము. అది చిరస్థాయిగా ముందు తరాల గుడిక అది ఆదర్శప్రాయం. కాబట్టి కవి ఎన్ని కవితలు రాశాడు, ఎన్ని పుస్తకాలు రాశాడు అనేది కాకుండా ముందు కాలానికి ఆ కవిత సార్థకంగా నిలిచిపోవాలి. అప్పుడు మనం జ్ఞానపీఠ అవార్డు శ్రీనారాయణ అంటే ఆయన ఎన్ని పుస్తకాలు రాయలేదు. జ్ఞానపీఠ అవార్డు అంటే మనకు తెలిసిపోతుంది ఆయన మహా మేధావి, మన ఆంధ్రుడు కావడము మనం గర్విస్తాం. ఆయన విశ్రాంబరకు వచ్చినా కానీ జ్ఞానపీఠ అవార్డు అంటేనే శ్రీనారాయణ గారి ప్రాముఖ్యత మనకందరికీ తెలుస్తుంది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక కవిత కావచ్చు, ఒక పద్యం కావచ్చు, ఒక దాంట్లోనే ఎంతో విశ్లేషణ చేసే జయరాములు గారు అట్లాంటి వాళ్ళు చేయగలరు. అనర్ఘలంగా ఒక్క పద్యంలో ఎన్నో చెప్పగలరు. ఒక రోజలా చెప్పే మేధావితనము అలాంటి వాళ్ళు మనకి ఇంత ముందు ఉన్నారు. ఇప్పుడు జయరాములు అట్లాంటి వాళ్ళు కూడా ఒక పద్యంలో కానీ, ఒక పుస్తకంలో కానీ ఒక విషయాన్ని గురించి సమగ్రంగా చెప్పగలరు. ఇప్పుడు మనకు తిక్కన సోమయాజి ఎన్నో పద్యాలు రాశాడు. కొల్లలు భారతం నిండల్లో పద్యాలు కాక ఇంకేముంటాయి పద్యాలు. అవి తారా మండలంలో నక్షత్రాల మాదిరి ఎన్నో పద్యాలు ఉన్నాయి. అయితే ఆయన ధర్మం గురించి ఒక పద్యం చెప్తాడు. ధర్మం అంటే మనకు భాగవతం చెప్పింది, అన్నీ చెప్పారు. అయితే చిక్కన గారు కూడా ఒక వినూత్నమైన విధానముతో ధర్మం గురించి చెప్పాడు. చిక్కన గారు ధర్మం గురించి చెప్తాడు. ఎవరైతే దక్షులు మనం రక్షించాల్సిన ధర్మము రక్షించలేదో, అంటే ఒక రాజు ధర్మాన్ని నెరవేర్చాలి. ఆ ధర్మము ఆ రాజు నెరవేర్చకుంటే ఆ రాజ్యానికి చేటు. పాలకులు ధర్మాన్ని ప్రజలకు అందించాలి, లేకుంటే ఆ పాలకులకు నష్టం అని సారవు ధర్మమును విమల సత్యము పాపము బొంకుచే చెల బారిన దయ్యం దక్షులెవ్వారలు పేచ్చ చేసినది
వారల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు దైవముండెడు అంటాడు. తారవు ధర్మము విమల సత్యము పాపము పొంపుచే చెడబారిన దయ్యు వ్యవస్థ దత్సులెవు వారలుపేక్ష చేసినది వారల చేటకునే గాని ధర్మ నిస్తారకమయ్యు దైవముండెడు అంటాడు. ఎవరైతే కాపాడాల్సిన కాపాడలేకుండా పోతే అప్పుడు అవతార పురుషుడు దేవుడు వస్తాడు, ధర్మాన్ని నిలబెడతాడు అని ఆ చిక్కన ఆ పద్యంలో ఎంత అద్భుతంగా చేశాడు. ఉండేది 4 చరణాలు 4 పాదాల పద్యమైనా కానీ సరే, అది ధర్మం గురించి నేను సమయం కాబట్టి నేను ఇంకో దానికి పోతాను. మనకు నాటక కవులు ఉన్నారు, నవలాకారులు ఉన్నారు, ప్రబంధ కవులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో నాటక కవులను మనం ఒకసారి ఆలోచిస్తే తిరుపతి వెంకటేశ్వర కవులు నాటక కవులు అనేది సర్వవిదితం. ఆబాల గోపాలని ఆనందించినది తిరుపతి వెంకట కవులు అనేది కృష్ణరాయబారంలో ధర్మరాజు యొక్క గొప్పతనాన్ని ఆ కురురాజుకు ఆ కురు సభలో తెలియజేయుటకై ఆయన ఒక 4 చరణాల పద్యాన్ని ఎంత గంభీరంగా చెప్తాడంటే, అల్లుగుట ఎరుంగని అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు ఇట్టి కర్ణులు 10,000 అని నొత్తులు చచ్చురు రాజరాజ నా పల్కులు విశ్వశంకుము ఈ పన్నుల లోకము కావుమెల్లరు అంటూ ఆ ధర్మరాజు యొక్క గొప్పతనాన్ని ఆ చిన్న పద్యంలో అమోఘంగా, అంటే ధర్మరాజు అంటే నోరు మూసుకొని ఉండేవాడు కాదు. ఆయన అనుకుంటే ఈ సాగరములన్నీ ఏకము కాకపోవు అంటూ ఒక అద్భుతమైన సన్నివేశాన్ని తిరుపతి వెంకటేశ్వర కవులు అందించారు. చివరకు ఎట్లా ఉంటాదంటే, జెండాపై కపిరాజు ముందు శితవాది శ్రేణిని కూర్చి నే దండంబున్ కొని తోడు చందనమున మీదన్నారి సారించుతూ గాంధీవి నీ మూకం చెండుతున్నప్పుడు ఒక్కండును నిముర ఆలకింపరు కురుష్మానాథ సంధింపగా అంటూ అద్భుతమైన పద ప్రయోగము, ఆ భాషా ప్రయోగము మనకు కృష్ణరాయవారంలో ఆ భారతం అంతా ఉన్నా కానీ ఆ వెంకటేశ్వర కవులు ఆబాల గోపాలన్నీ ఆనంద డోలంలో నింపినారు. ఆ నాటకీయ పరిణామంలో నాటకీయ కర్తలు ఎన్నో నాటకాలు వచ్చినాయి. అట్లా ఎందరో ఉండాలి. తరువాత కవులు అద్భుతమైన మనకు సంపద, అపార తరగని సంపద అందించారు మనకు. ప్రాచీన కవులు, ప్రబంధ కవులు, ఆధునిక కవులు. ఈనాడు మనం వాటిని రివ్యూ చేసుకుంటే మనకు కొంత కొత్త భావం రావచ్చు, కొత్త పద ప్రయోగం చేయొచ్చు అన్నది మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మనం ఎక్కడో ఎత్తుకులాడాల్సుకోవాల్సిన అవసరం లేదు. మన సాహిత్యం దండిగా అపారంగా ఉంది. ఆకాశం అంత గొప్ప సాహిత్యం ఉంది, సాగరం అంత లోతైన సాహిత్యాలు ఉన్నాయి. నేను అసలు ఆ భక్తి భావంలో కూడా ఇంతకుముందు వారు జయరాములు గారు చెప్పారు శేషప్ప గురించి. ఆయన 100 పైగా ఆయన నరసింహ శతకము పద్యాలు ఎంత భక్తి భావాన్ని నింపాడంటే, అడవి పక్షులకెవ్వడు ఆహారమిచ్చెను, మృగ జాతికెవ్వడు మేత పెట్టే, కొన చరాదులకు భోజనము ఎవడిప్పించే, ఎవడు నీళ్లు చేదిపోచే, స్త్రీల గర్భమందున శిశువు పనులకెవడు పోసే పడగబాలు, మధుపాలికెవ్వడు మకరంద మొనరించే, పనులకెవ్వని నొసంగే బుచ్చిమూడు, పశులకెవ్వడు వసంగే పచ్చిపూరి అని. అంటే సమస్తము
ఒక మానవునికి ఆశ ఎందుకు వస్తుందంటే మానవుడికి మాట మనసు ఇచ్చాడు కాబట్టి చెడుపు జరిగిందేమో. నోరు లేని జంతువులకు ఎలాంటి ఆశయాలు కూడా లేవు, సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి. అడవి పక్షుల చెవుడు ఆహారం ఇచ్చని మనకు ఒక ఉదాహరణ చెప్పడము మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే స్వార్థపూరితమైన ఈ జగత్తులో జరిగే ఘోరాలకు నేరాలకు ఈ సమాజము బాగో కోసము అటువంటి భక్తిభావం నింపిన మాటలు కూడా మనం నేర్చుకుంటే ఈ సమాజానికి శ్రేయస్కరంగా. హలో, టైం అయిందంటే నేను లేదు, పర్వాలేదు. సమయభావం ఉంది మనకు. థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలకు, ముఖ్యంగా కోదాటి అరుణ గారికి, ఈ పెద్దల వద్ద నేను 4 మాటలు మాట్లాడినందుకు అవకాశం కల్పించిన అందరికీ నేను తెలియజేస్తూ నా వందనాలు సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. అద్భుతం, అమూల్యమైన సందేశం సార్, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్, చాలా బాగుంది మీ అమూల్యమైన సందేశం. కాకపోతే అందరి సందేశాలు బాగున్నాయి కానీ సమయభావం వల్ల అందరికి తగిన టైం ఇవ్వలేకపోతున్నా. మేడం, ఏదైనా సంతోషం 4 మాటలు వినగలిగినాము. నా మాట కన్నా నేను చాలా ఇప్పుడు వారి కూడా నరసింహ గారు కూడా మహాభక్తులు, మహాపండితులు, మేధావులు, వారి కూడా ఈ సమూహంలో ఉన్నందుకు నేను సగర్వంగా నేను భావిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. టైం మించిపోతుంది, కవులందరూ చేరండి. నరసింహ శర్మ గారు ఇప్పుడు కవి సమ్మేళనం ముందుగా వచ్చిన వాళ్ళ లిస్ట్ ప్రకారం మీకు పంపించానండి. ముందుగా ఫస్ట్ జీకే సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి కవి సమ్మేళనం మొదలు పెట్టండి. అందరికీ నమస్కారం అండి, మీ అమూల్యమైన సందేశాలు ఇచ్చినందుకు. నరసింహ శర్మ గారు కవి సమ్మేళనం ఎలాంటి ఉపద్ఘాతాలు లేకుండా కవిత చదవమని చెప్పండి. ఈ కార్యక్రమాన్ని ప్రస్తావన సదృశంగా సందేశాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు సుబ్రహ్మణ్య గారిని కవితాగానం చేయవలసిందిగా కోరుతున్నాం. సుబ్రహ్మణ్య గారు కవితాగానం పూర్తిగా. సంక్రాంతి అరుదంచన్ నవ పౌష్యలక్ష్మి తుదులత్యానంత సంభ్రాంతిమై పరువెత్తన్ వ్యధలన్నియున్ సమయ అవ్యక్తానురాగాత్ములై మురియన్ పిన్నలు పెద్దలు మురియ సంపూర్ణానుకంపంపునన్ దరహాసోలత ఏంద్రు చంద్రికలతో సంక్రాంతి రాజిల్లగన్ రంగుల రంగవల్లికల రంజిత రాగయుతంబులైన సంపంగి గులాబీ మల్లియలు వాకిళ్ళ నుండా పసిండి గొబ్బెమ్మలు హంగుల దిద్దుచు గుబ్బెతలు హాయిగా పాడగా గీతికలు గింగురు మనసు రోగా పులకించెను మేము వినూత్న శోభలన్ ఇంట సంక్రాంతి లక్ష్మికి దంటగాగా హర్షమందున గోలాట కర్షకుండు పసిడి రంగుల గొప్ప వలువగట్టి పరుగున పరుదంచే పంట లక్ష్మి భోగ భాగ్యాల కురిపింప భోగిలక్ష్మి శాంతి సౌఖ్యాలను సగ సంక్రాంతి కాంత కాళ్ళ అందెలు గల్లున కనుమ భామ వరుసగా వచ్చి హృదులు పరవశింప పంగనామము పెట్టి పట్టు పంచెను కట్టి హరిదాసు హరిరంగ ఎంచు పాడ పొందుగా నుదుట విభూతి రేఖల దాల్చి జంగమ్ము బొమ్మని శంఖమూద గొబ్బెమ్మలను పెట్టి గొబ్బి అని అబ్బురముగా బాలలు పూజ చేయ గంగిరెడ్డాడంగా గంగన్న పాడంగా బాలురెల్లరు కాంతి గోలసేయ వివిధ వాద్యాలు హృది మేళవింప హర్ష వెనుగుణంగా స్వాంతమెల్ల భావ రాగలహరుల సంపదల్ముఖ వచ్చే సంక్రాంతి తానేమో తెచ్చే శాంతి. ఇది విద్యార్థి దశలో ఉన్నప్పుడు రాసిన సంక్రాంతి మీద పద్య కవిత అనమాట. ధన్యవాదాలు. అది పాత తీసి చదువుతున్నాను అనమాట. అంటే పద్య కవిత్వంలో చాలా ఉంటే చాలా ఉపోద్ఘాతాలు పెట్టకండి, వీలుంటే సమీక్ష చేయించుకుందాం. ప్రసంగాలు వద్దండి, పెద్దలందరూ ప్రసంగాలు చేశారు, మనం కవిత చదువుకుందాం అంతే. ఈ వీలుంటే టైం ఉంటే సమీక్ష చేయిద్దాం అనుకున్నా. నెక్స్ట్ పాలకూర స్వామి సార్
పాలా కుమారస్వామి సుబ్రహ్మణ్యం గారు మ్యూట్ చేసుకోవాలండి. సుబ్రహ్మణ్యం గారు మ్యూట్ చేసుకోవాలి, లేదంటే మేడం మీరు చేయండి, తనకు చేయరాదు. సార్ వినబడుతుందా? వినబడుతుందండి, చెప్పండి. హలో సార్ వినబడుతుందా? వినబడుతుంది, చెప్పండి సార్. మీలాంటి మహా కవుల మధ్యన ఉండడం నేను చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. నా విద్యార్థి దశలో మా గురువు గారు నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యులు, భాష్యం విజయసారథి గారు, వీళ్ళందరూ కూడా పరమపదించారు. వారిని తలపించేటట్లుగా గొప్ప గొప్ప వ్యక్తుల్ని నేను ఈరోజు చూడడం అనేటువంటిది నా పూర్వజన్మ సుకృతం అండి. మీరు ఇచ్చినటువంటి అంశం నూతన సంవత్సరంలో మన ఆశయం అనే దాని మీద నేను కవిత రాశాను, మీకు పంపించాను. దాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏమన్నా చిన్న పెద్దవారు అందరూ కూడా క్షమించాలని. నూతన కాలం వెలుగులతో, నూతన కాలం తొడుగుతాం వెలుగులతో, పుట కొత్త ఆశలతో, ప్రతి పుట కొత్త ఆశలతో, గతాన్ని దాటి ముందుకే పోదాం, భవిష్యత్తుకు బాటలు వేద్దాం. సంకల్పం గొప్పది, ఆశయం బలమైనది, సంకల్పం గొప్పది, ఆశయం బలమైనది, మార్గం సరిగా ఉంటే గెలుపు మన సొత్తు అవుతుంది. ధన్యవాదాలు. మధ్య మధ్య కట్ అయిందండి కవిత. శంకర్ నారాయణ గారు 2 వాక్యాల్లో సమీక్ష చేయండి సార్. చాలా మంది అంటే కొత్త సంవత్సరంలో నూతన సంవత్సరానికి ఇది నిత్య నూతన కవితలాగా ఉంది. ధన్యవాదాలండి. సోమయాజుల ప్రసాద్ గారు ఉన్నారు, ఇచ్చినారు కదా, చదవండి మీరు. నేను అణిచివేత అనే అంశంతో నా శీర్షిక, సమాజ నిర్మాణం జరిగేనా, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకున్నాం. కులమత భేదాలు సమాజాన్ని సమసిపోయాయా? లింగ వివక్షత అంతమైందా? అందరికీ అందుబాటులో విద్యా వైద్యం వచ్చాయా? అణచివేత గురవుతున్న పసివాడని చిన్నారుల అత్యాచారానికి గురై జీవితాంతం మనోవ్యత పాలవుతున్న స్త్రీలు, అబలలు, పిడికెడి మెతుకుల కోసం పడరాని పాటలు పడుతున్న ప్రజలు, చీకటి రాత్రులలో విధి లేక ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే మానాన్ని అమ్ముకుంటూ బ్రతుకీడుస్తున్న పడతులు, రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో తలకు మించి భారం మోసే శ్రామికులు, బడికి వెళ్ళే వయస్సులో టీ దుకాణాల్లో కప్పులు కడిగే చిన్నారులు, ఎన్నని ఏమని చెప్పను, బాల కార్మిక వ్యవస్థ, స్త్రీ సాధికారిత, స్త్రీ అర్ధరాత్రి స్వాతంత్రంగా నడివీధిన తిరిగినప్పుడే అసలైన స్వాతంత్రం అన్న మన జాతిపిత కన్న కలలు నెరవేరేనా? సామాన్యుడు అధిక ధరలతో అణచివేతకు గురవుతున్నాడు. స్వేచ్ఛగా మాట్లాడే, ఓటు హక్కు స్వేచ్ఛగా వేయకుండా ఉన్న పరిస్థితి. అణచివేతకు గురి కాకుండా సమసమాజ నిర్మాణం జరిగేనా? విజ్ఞులు, ప్రాజ్ఞులు ఆలోచించండి. అన్నీ జరగాలని కోరుతూ మీ కవితా ప్రసాదం అద్భుతంగా ఉంది. అన్నీ నెరవేరుతాయి. మీ గేయం విన్నప్పుడు పాడబోయి భారతీయుడా ఆడి పాడబోయి విజయ గీతిక అన్నాడు కదా, అలా నెరవేరుతుందని అందరం ఆశిద్దాం. కొత్త సంవత్సరంలో కొత్త కోరికలన్నీ నెరవేరాలి.
ధన్యవాదాలు అగ్రజులు. బుక్కపట్నం రమాదేవి గారు. అమ్మా బుక్కపట్నం రమాదేవి గారు. సార్ ఉన్నా సార్. అందరికీ పెద్దలందరికీ నమస్కారములు సార్. నా పేరు రమాదేవి. నా కవితా శీర్షిక చిత్రగుప్తుడి చిట్టాలో. భవబంధాల జాలంలో చిక్కి నేను నా వాళ్ళంటూ మోహపు వాకిట నిలిచి స్వార్థాన్ని స్వాగతించి అయిన వాళ్లకు ఆకుల్లో కాని వాళ్లకు కంచాల్లో వడ్డిస్తూ దుర్మార్గపు ఆలోచనలకు మంచితనమనే మేలి ముసుగు వేసి జీవితం అశాశ్వతమని గ్రహించక చిత్రగుప్తుడి చిట్టాలో మనకంటూ పేజీలను నింపుకుంటున్నాం. బొమ్మ బొరుసుల పాపానికి మరోవైపు పుణ్యం కూడా ఉంటుందని మరిచి ప్రవర్తిస్తున్నాం. వెంటరాని ధనానికి విలువనిస్తూ వెంట ఉండి రక్షించే పుణ్యాన్ని నిర్లక్ష్యంతో నిరసిస్తున్నాం. చేసిన పుణ్యం చెడని పదార్థమని తెలుసుకోలేక అత్యాశపు తీరాలను పాపపు దారిలో చేరాలనుకుంటున్నాం. మన ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం కూడా రుచించని తర్వాతి తరాల కోసం పాపపు వాకిళ్లు తెరుస్తూ పుణ్యపు తలుపులు మూసేస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చేసిన పుణ్యం నీడై నీ వెంట వస్తుందని, స్వర్గపు టంచులు చేరుస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముదాం. అందమైన మరో ప్రేమలోకంలో ఆనందంగా విహరిద్దాం. ధన్యవాదములు సార్. చాలా బాగుందమ్మా. గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు. ఆ స్వర్ణయుగం కొంతకాలమే. చిత్రగుప్తుడి యుగం మాత్రము అందరి జీవితాలు పూర్తిగా ఉన్నంత వరకు ఉంటాయి. నేను చిత్రగుప్తుడి మీద కూడా శతకం రాశాను, అది ప్రింట్ అయిందమ్మా. చిత్రగుప్తుడికి ఒక్కడికి తల్లిదండ్రులకు భార్యకు భర్తలకు భయపడకపోయినా పర్వాలేదు, కానీ భయపడితే చాలు ప్రపంచం అంతా హాయిగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. కొత్త సంవత్సరంలో ఓకే వచ్చింది కొత్త ఆంగ్ల సంవత్సరం, వచ్చింది కొత్త ఆంగ్ల సంవత్సరం. తెచ్చింది పరమానందం, తెచ్చింది పరమానందం. యువత మెదడుకు మేత వేయడం, టెక్నాలజీలో ముందుకు వెళ్ళడం, సర్కారు కొత్త ప్రణాళికలను కనుగొనడం, దేశంను ముందుకు తీసుకువెళ్ళడం, అందరినీ నవ్వుతూ నవ్విస్తుండడం, మన ఆరోగ్యానికి ఆరోగ్యమును కాపాడుకోవడం. ఇది ఒక కళను ఆదరించడం, మన కరకమలంలో చరవాణి ఎక్కువగా వాడడం, చూడడం, మన కంటి నరాలను బలహీనతలను చేసుకోవడం, పిల్లలకు పెద్దలకు ఆనందం. ఎందుకంటే కొత్త సంవత్సరం వస్తుంది, డాన్స్ చేయాలా, తినాలి అలా అని. పిల్లలకు పెద్దలకు ఆనందం, నృత్యాలను చేయడం, తినడంలో సంబరం గడపడం. పిల్లలకు పెద్దలకు ఆనందం, నృత్యాలను చేయడం, తినడంలో సంబరంగా గడపడం. పరమానందం. కొత్త వస్త్రాలను ధరించడం, అందరి మెప్పులను పొందడం, గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడం, భవిష్యత్తులో అది రాకుండా కాపాడడం, ప్రేమను నలుమూలల పంచాలనుకోవడం, విశ్వశాంతికి అది నిదర్శనం, సమాజానికి ఉపయోగకరమైన కవితలు వ్రాయడం, సమాజానికి మనము తీర్చిదిద్దిన వాళ్ళం అవడం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా, మన అరుణ మేడంకి, తర్వాత నరసింహాలకు, పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం. ఎందుకంటే ఉపోద్ఘాతం వద్దన్నారు కనుక ఏం మాట్లాడలేదు. అందరి శుభాకాంక్షలు. అమ్మా, పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు అన్నారు, నాకు లేవా అని అడుగుతున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాను. న్యూ ఇయర్ అంటే వైఆర్ కాదు, న్యూ ఇయర్. మన చెవులకు సంతోషకరమైన విషయాలు వినాలి. పరమానందంగా వచ్చింది సంవత్సరము, అది పరమాన్నం తేవాలి అందరికీ అనేది నేను కోరుకుంటున్నాను.
శంకర్ నారాయణ గారు, శోభా దేశపాండే గారు మీకు సమకాలీకులు. వారు మీకు పెద్దవాళ్ళు కాదు, చిన్నవాళ్ళు కాదు, దాదాపు మీరిద్దరు సమవయస్కులే అని నా అభిప్రాయం. అంతే ఇంకేం. సార్ మీరు మాత్రం మిమ్మల్ని చాలా తక్కువ వయసులో చూస్తున్నారు. మీ వయసు గంటా మనోహర్ గారు కదా. ఏడాదికి 4 ఏళ్ళు రావాలి, మా బాబు ఎప్పటికి 30గా ఉండిపోవాలి అని శంకర్ నారాయణ గారిని చూస్తే అర్థమవుతుంది. మనోహరంగా మీరు మనోహరుడు, మరో మరుడు కూడా శంకర్ నారాయణ గారు. కవిత్వం అంటే అమ్మ అందరికి నా సూచన ఏంటంటే, కవిత్వం అంటే సాగు చేసినట్టు ఉండాలి, సాగదీసినట్టు ఉండకూడదు. అమ్మా అరుణ గారు, మాణిక్యలక్ష్మి గారు ఉన్నారు, ఇంకా ఈ శారదా గారు ఉన్నారా? శారదా గారు వచ్చినట్టున్నారు జూమ్లో. పిలవండి. పాలగారు అయిపోయినారు, ఇంకా ఒకరిద్దరే ఉన్నారు. శారదా గారు లేరు, మాణిక్యలక్ష్మి గారు మ్యూట్ చేసినారు. ఉన్న వాళ్ళని పిలవండి సార్, ఇంకా మనం ఎవరైనా చదవలేదు. ఇంకా ఎవరు లేరు, వీళ్ళే ఉన్నారు, నేను పిలిచిన వాళ్ళే ఉన్నారు. శారదనేమో వెయిటింగ్ లో ఉంది, మాణిక్యలక్ష్మి గారు కనిపిస్తున్నారు, ఇంకెవరు లేరు. చదవండి 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 మీరు. మంజుల గారు ఫస్ట్ వచ్చారు పాపం. ఓకే, మీరు విలువాలని, మీ నోటితో విలువాలి అని, అరుణ గారి నోటితో విలువాలని నా కోరిక. చదవనా మేడం? అందరికీ శుభ సాయంత్రం, నమస్కారములండి. శీర్షిక గుర్తుందా? ఇప్పుడు నీ దగ్గర ఉన్నవన్నీ 4 ఏళ్ల క్రితం కోరుకున్నావని, పోనీ వదిలే, ఈ నిమిషం ఏం కావాలో పోల్చుకోగలవా? మరో 4 ఏళ్లు దాటాక, అది దక్కాక సరిగ్గా ఈ క్షణం గుర్తు తెచ్చుకోగలవా? నిజమైతే మనిషి అన్నాక కలలుంటాయి, అవి తీరాక కొత్తవి అలల్లా మళ్ళీ ఎగిసి పడతాయి. అలలకు అలపుండకపోవచ్చు, నీ తలపులకు అలపుండకూడదా? సరే అయితే తీరం చేరినట్టే చేరని అలల నీ మనశ్శాంతి ఎప్పటికీ గట్టెక్కదు. ధన్యవాదములండి. ఎయిర్పోర్ట్ కు సీపోర్ట్ కు తేడా ఏమిటని అడిగారు నన్ను. ఎయిర్పోర్ట్ కు సీపోర్ట్ కు, సీపోర్ట్ లోనేమో అలల హోరు వినపడుతుంది, ఎయిర్పోర్ట్ లోనేమో కలల హోరు. ఆ పోస్ట్ రావాలి, ఈ పోస్ట్ రావాలి, అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి, అందరూ కలలు కంటున్నారు. మీ కళ కూడా నిజం కావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదములు గురుగారు. మంచిదండి. అబ్బా, ఇప్పుడు ఎవరు లేరు. చదివినట్లే మిఠవరం శ్రీమన్నారాయణ గారు ఉన్నారు, డాక్టర్ పోదార్టి అరుణ గారు ఉన్నారు జూమ్లో. మాణిక్యలక్ష్మి గారిని పిలవండి. మాణిక్యలక్ష్మి గారిని పిలిచాను, వారికి వినపడడం లేదు. లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ పిలవండి. లిస్ట్ లో ఇంకెవరు లేరు, లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, అందరూ అయినారు. శ్రీమన్నారాయణ గారు, ఇప్పుడు మీ కవిత చదవండి. సభాయ నమః, సభకు నమస్కారం. నా కవితా శీర్షిక కనికట్టు. ఇప్పుడున్న రుగ్మతలన్నింటినీ రూపుమాపాలంటే సమాజంలో జ్ఞానం, విద్య అవసరం అనే ఉద్దేశంతో ఈ కవిత రాశాను. కవిత శీర్షిక కనికట్టు. సకల జీవాలకు హాని కలగని అనేది జ్ఞానం. సకల జీవాలకు హాని కలగని అనేది జ్ఞానం. ఇతర జీవరాశుల మేలు కోరున్నది సుజ్ఞానం. మనిషి సహకార సాధనం మాత్రమే విజ్ఞానం. మనిషి సహకార సాధనం మాత్రమే విజ్ఞానం. స్వార్థ బుద్ధితో బ్రతుకు సాగించటమే అజ్ఞానం. స్వార్థ బుద్ధితో బ్రతుకు సాగించటమే అజ్ఞానం. సకల లోకాలకు జ్ఞానం ప్రకృతి వరప్రసాదం. సకల లోకాలకు జ్ఞానం ప్రకృతి వరప్రసాదం. సకల జీవరాశులకు నేర్పుతుంది సుజ్ఞానం. సకల జీవరాశులకు ఈ ప్రకృతి నేర్పుతుంది సుజ్ఞానం. ప్రకృతిని ప్రేమిస్తే తెరుచుకుంటుంది జ్ఞాననేత్రం. ప్రకృతిని ప్రేమిస్తే తెరుచుకుంటుంది జ్ఞాననేత్రం. విజ్ఞానం పేరుతో ప్రకృతిని పర్యసిస్తే అజ్ఞానం.
విజ్ఞానం లేకున్నా మనిషి సుఖజీవనం సాధ్యం. విజ్ఞానం సుఖజీవనం సాధ్యం. జ్ఞానలేమితో సుఖశాంతి దొరుకుట అసాధ్యం. జ్ఞానలేమితో సుఖశాంతి దొరుకుట అసాధ్యం. అందుకే విద్య కావాలి ఉచితంగా అనివార్యం. అందుకే విద్య కావాలి ఉచితంగా అనివార్యం. అందరికీ అక్షరదానం ఇప్పుడు ఇక్కడ ప్రధానం. అందరికీ అక్షరదానం ఇప్పుడు ఇక్కడ ప్రధానం. వస్తు మార్పిడి మాత్రమే కావాలి వాణిజ్యం. వస్తు మార్పిడి మాత్రమే కావాలి వాణిజ్యం. సహాయం కాకూడదు కడుపు నింపే మాధ్యమం. సహాయం కాకూడదు కడుపు నింపే మాధ్యమం. నినదించండి ఇప్పుడు విద్య కావాలి ఉచితమని. నినదించండి ఇప్పుడు విద్య కావాలి ఉచితం. పూర్వీకుల పరంపర రావాలి అదే సముచితం. పూర్వ కాలంలో ఉచితంగానే విద్య ఇచ్చారు, ఇప్పుడు కూడా అదే రావాలి. పూర్వీకుల పరంపర రావాలి అదే సముచితం. చాలించు ఇక వాణిజ్యం పేరుతో ఈ కనికట్టు. చాలించు ఇక వాణిజ్యం పేరుతో ఈ కనికట్టు. జ్వరం నీలో ఉంది పట్టుకొని చూడు నీ మణికట్టు. జ్వరం నీలో ఉంది పట్టుకొని చూడు నీ మణికట్టు. విద్యా జ్ఞాన సంపన్నంతో అరాచకాల పనిపట్టు. విద్యా జ్ఞాన సంపన్నంతో అరాచకాల పనిపట్టు. విద్యను ప్రోత్సహించు నేరాలను ఇక అరికట్టు. విద్యను ప్రోత్సహించు నేరాలను ఇక అరికట్టు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినట్టు మేడం. పెళ్లి చూపులే కనికట్టు, దానితో వచ్చిన స్వార్థాన్ని వెంటనే అరికట్టు. పెళ్లి చూపులతో మొదలవుతుంది ఆశ, దాంతో స్వార్థం అవుతుంది. దాన్ని అరికట్టితే ఏదైనా పర్వాలేదు. ధన్యవాదాలు సార్. అంటే ఉచిత విద్యను అందరూ కవులు ప్రోత్సహించి దాన్ని ఒక విప్లవంగా తీసుకురావాలి సార్. అప్పుడే సమాజం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో రాశాను నేను. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ ఇప్పుడు సార్ బాగుంది సార్ మీకు అయితే. కవులు వక్తల కంటే తెలివిగల వాళ్ళు, సమయస్ఫూర్తి ఎక్కువ వారికి. వెంకటేశ్వర్లు గారు, గుంటుపల్లి వెంకటేశ్వర్లు గారు. చంద్రమౌళి గారు మీ కవిత వినిపించలేదండి, ఈ లోపు మీరు వినిపించండి. వాళ్ళు మ్యూట్ లో ఉన్నారు, ఎవరు వినిపించుకోవట్లేదు. ఈ మధ్య న్యూస్ పేపర్లలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చేనేత కార్మికులు, చేనేత మీద ఆధారపడ్డ వాళ్ళు, వాళ్ళకి సరైన ఆదాయం లేక పస్తులు ఉంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దానికి సంబంధించి మన బాధ్యత శీర్షికన ఈ కవిత రాశాను. సిరిసిల్ల గద్వాల, పొందూరు ఉప్పాడ, గుంటూరు మాధవరం, ఎమ్మిగనూరు ధర్మవరం, పోచంపల్లి వెంకటగిరి, నారాయణపేట మంగళగిరి, వస్త్రసిరి సంపదల తెలుగునాట క్షేత్రాలు, దేవాంగ పద్మశాలి, నేతకాని పట్టిశాలి, నీలకంఠ పెకులశాలి, తొగుట జాండ్ర నెక్సీలు, భవసార క్షత్రియులు ఇత్యాది కులాలు నేతన్నల కుటుంబాలు. పత్తిలోని విత్తనాలు ఒక్కొక్కటి వేరు చేసి దుమ్ము లేకుండా శుభ్రపరిచి చుట్టి పురివిప్పి కొసజేసి రాట్నానికి లంక వేసి దారంగా సాగదీసి గంజి పూసి ఆరబెట్టి, అంటే వాళ్ళు పడే కష్టము ఎట్లా ఉంటుందని చెప్పడానికి, పడుగు పేక పద్ధతిలో, అంటే అడ్డు నిలువు పడుగు పేక పద్ధతిలో మొగ్గల్లో వరుస కట్టి కొత్త డిజైన్లతో మిలిసిపోవు రంగులద్ది అందమైన వస్త్రాలు మగ్గుతారు నేతన్నలు. పడిన కష్టం కలిసిరాక చేసినప్పు తీర్చలేక కూడు లేక కడుపు మాడి బలవంతపు మరణాలు కోరి తెచ్చుకుంటున్న నేతన్నలను ఆదుకొనుట మన అందరి బాధ్యత. సంప్రదాయ నేతలను స్వాగతించి ప్రోత్సహించి వారికి అండగా నిలుద్దాం. వారు పడే మనోవ్యధకి ఉపశమనం కలిగిద్దాం. అందుకని నేను 35 ఏళ్ళు వ్యవసాయ శాఖలో పనిచేశాను. ఒక అసోసియేషన్ సెక్రటరీగా కూడా చేసినప్పుడు నేను ఒక నిబంధన పెట్టామని, వారానికి 2 సార్లైనా మా ఎంప్లాయీస్ అందరూ నేత బట్టలు కట్టుకోవాలని. ఈ విధంగా ప్రోత్సహించే ప్రయత్నం ఆ రోజుల్లో చేశాను. ఇప్పుడు కూడా మనందరం ఆ నేత బట్టలు కొన్ని వాళ్ళని ప్రోత్సహించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. చాలా బాగుంది సార్. రామకృష్ణ గారు
శారదా మేడం ఏమ్మా మ్యూట్ చేసుకోండి. శారదా? మీకు ఒక్క మ్యూట్ నిమిషం శారదా గారు నేను ఇందాక నుంచి మీకు మ్యూట్ చేస్తున్నా కొద్దీ మీరు అన్మ్యూట్ ఆన్ లో చేస్తున్నారు, పెట్టుకుంటున్నారు. డిస్టర్బెన్స్ వస్తుంది కదా. నేను ఇందాక నుంచి మ్యూట్ చేస్తున్నా మీది. అరుణ గారు నా మాట వినిపిస్తోందా? వినబడుతుంది సార్, చెప్పు. చేనేత కార్మికులు చాలా కష్టాలు పడుతున్నారు. నేను పద్మశాలి శతకం కూడా రాశాను, అందులో వాళ్ళ కష్టాలు కూడా రాశాను. సరదాగా చెప్పాను, మగవాళ్ల పుణ్యక్షేత్రాలు కాశీ తిరుపతి, మగవాళ్ల పుణ్యక్షేత్రాలు కాశీ తిరుపతి రామేశ్వరం శ్రీశైలం పుణ్యక్షేత్రాలు అయితే, ఆడవాళ్ల పుణ్యక్షేత్రాలు గద్వాల పొందూరు హిందూపురం ధర్మవరం అంటే పట్టు చీరలు దొరికే ప్రాంతాలన్నీ కూడా ఆడవాళ్ల పుణ్యక్షేత్రాలు. చేనేత వాళ్ళ కష్టాలు ఎప్పటి నుంచి వచ్చాయంటే ద్వాపర యుగం నుంచి వచ్చాయి. సరదాగా చెప్తున్నాను, శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదికి కోసం చీరలు తెప్పించాడు కదా, ఆ బిల్లు ఇప్పటి వరకు రాలేదు. కనీసం రామకృష్ణ గారైనా ఆ బిల్లు ఇప్పించుంటే బాగుండేది. సార్ మాట వినపడట్లేదు. మాట వినపడలేదా? ఇప్పుడు బిల్లు నేను పాస్ చేయిస్తాను సార్, తప్పకుండా. అంతే సార్. ఆయన రామకృష్ణ గారి కవిత కన్నా శంకరనారాయణ గారి సమీక్షనే రసవత్తరంగా ఉందేమో అనిపిస్తుంది. మేము కూడా బిల్ చేస్తాం సార్ 10,000 చేనేత వాళ్ళకి. చంద్రబాబు గారు బిల్ పాస్ చేస్తామన్నారు చేనేత వాళ్ళకి, మేము కూడా 10,000 బిల్ చేస్తాం. ఏమండి కోయట అరుణ గారు నేను ఒక ఆయన వెళ్తుంటే ఒక ఫ్రెండ్ కనపడ్డాడు. ఫ్రెండ్ కనపడితే ఏంటయ్యా దిగులుగా ఉన్నామన్నాడు. ఏం లేదు, మా ఆవిడ కంట్లో నడుసుబడింది, 200 అయింది, నాకు దిగులుగా ఉంది అన్నాడు. నీ అదృష్టం కొద్దీ మా ఆవిడ కంట్లో నడుసుబడ్డది, మా ఆవిడ కంట్లో పట్టు చీర పడింది, 10,000 ఖర్చు అయింది అన్నాడు. అట్నే ఇప్పుడు నేను చంద్రబాబు గారు బిల్లు పాస్ చేస్తా అంటే చేనేత వాళ్ళకి 10,000 నేను బిల్ చేస్తా అని చెప్తున్నా. శంకరనారాయణ గారు చెప్తుంటే సంస్కృత శ్లోకం గుర్తొస్తుంది. నా తల మీద 100 కుండలు పగిలినాయి, నయం నీ భార్య కుండలు పగలగొట్టి డబ్బు మాత్రం వసూలు చేయలేదు, నా భార్య పగిలిపోయిన కుండలకు డబ్బులు వసూలు చేసింది అన్న అంటూ. సార్ గురువు గారిని భార్య సతాయిస్తుంటే శిష్యుడు అనుకున్నాడు, గురువు చేతగాని వాడు నేనైతేనా అనుకున్నాడు. అంటే గురువు గారి భార్య ఏం చేసిందంటే ఆ అన్నం వడ్డించేటప్పుడు, ఆ పులుసు వడ్డించేటప్పుడు ఆయన కోపం రాగానే పులుసు నెత్తిన పోసింది, కుండ పగిలిపోయింది. అప్పుడు అనుకున్నాడు అన్నమాట శిష్యుడు, మా గురువు గారు ఎంత చేతగాని వాడు నేనైతేనా అనుకున్నాడు. ఆ తర్వాత శిష్యుడికి పెళ్ళయింది. పెళ్ళైతే గురువుగారు నేను మీ ఇంటికి వస్తానన్నాడు విషయం తెలుస్తుందని. అప్పుడు భార్యను బతిలాడాడు, నన్ను ఒక 100 తిట్లు తిడతాను, నువ్వేమనొద్దు, మా గురువు గారి ముందు నా పరువు పోతుందని. వచ్చింది, ఆమె 100 తిట్లు లెక్క పెట్టింది. 101 తిట్లు రాగానే ఆ కుండ నెత్తిన పడేసింది, కుండ పగిలిపోయింది. పగిలిపోయిన తర్వాత ఆ శిష్యుడి భార్య అన్నది, నీ వల్ల ఇప్పటికి 50 కుండలు పగిలిపోయినాయి, ఆ డబ్బులు తెచ్చిస్తావని తన బాగా కొట్టి. అంటే అప్పుడు గురువుగారు అన్నాడు, మా ఆవిడే బెటరు, 100 కుండలు బాలగొట్టింది కానీ ఎప్పుడు ఆ కుండల డబ్బులు అడగలేదు, నీ భార్య మాత్రం ఇంకా ఘోరంగా ఉందన్నాడు శిష్యుడిని. అది సార్ చెప్పిన శ్లోకం, భగ్నాని శతభాండాని అని. అది బాగుంది సార్. ఇది హాస్యావధానంగా ఉంది, కవి సమ్మేళనం లాగలేదు, హాస్యావధానం లాగుంది సార్. అద్భుతం. వారు శంకరనారాయణ మరి పట్టు గురించి వచ్చింది కాబట్టి ఒక ఇంపార్టెంట్ విషయం నేను కూడా ఒక్కటి యాడ్ చేస్తా తొందరగా. పత్తి మొక్క మనకు దూదినిస్తుంది, రంగురంగుల వస్త్రాలు వస్తున్నాయి. అది దూదినిచ్చేది మన కోసం కాదు, విత్తనం గాలిలో తేలికగా ఎగిరి ఎక్కడో దూరాన నేలమ్మపై పడి మొక్కగా ఎదగాలని దాని ఆపేక్ష. పట్టుపురుగు లార్వా దశలో తన నోటి నుండి స్రవించిన ఓ రసాయనముతో దారం చేస్తుంది. ఆ దారం మన కోసం కాదు, ఆ దారంతో ఓ గూడు అల్లుకొని ఆ గూటి నుండి పురుగుగా తయారై గూటిని చీల్చుకొని బయటకు వస్తుంది. అయితే ఆ పట్టు పురుగును నిర్దాక్షిణ్యంగా మరగబెట్టిన నీటిలో వేసి చంపి దారం తీసుకొని పట్టు వస్త్రాలను తయారు చేస్తున్నాం. పవిత్రమని భావించే పట్టు వస్త్రాలు జీవహింసకు ప్రతీకలు. అందుకే ఇవి నాన్ వెజిటేరియన్ వస్త్రాలు అంటాను నేను.
ఈ లెక్కన పత్తి నుండి వచ్చిన వస్త్రాలు వెజిటేరియన్ వస్త్రాలే కదా, కంచిపట్టు గుట్టు ఇదండి తెలుసుకోండి. వెజిటేరియన్ బాగుంది సార్. పట్టు. చెప్పా కదా ఇవి కవి వాళ్ళ హాస్యావతారం లాగుంది సార్, చాలా బాగుంది. ఇంకా వెంకటేశ్వర్ గారిని పిలవండి. వెంకటేశ్వర్లు గారు. హలో వెంకటేశ్వర్లు గారు మిత్రమా, కవితాగానం చేయండి. సార్ అందరికీ నమస్తే. నమస్కారం అండి. ఒక సినిమా మినీ కవిత సార్ ఇప్పుడే రాశాను. మారిన మనిషి టైటిల్ సార్. మహిళలో పుట్టిన ఓ మనిషి కులమతాల రొచ్చులో కొట్టుకుపోతూ మానవత్వాన్ని మరిచితివా. మతాల రొచ్చులో కొట్టుకుపోతూ మానవత్వాన్ని మరిచితివా. మానవ సేవయే మాధవ సేవే అని తెలిసి కూడా అనాథాభాగ్యులను ఆదుకోవటం విడిచితివా. మానవ సేవయే మాధవ సేవ అని తెలిసి కూడా అనాథాభాగ్యులను ఆదుకోవడం విడిచితివా. స్వార్థం అసూయ ద్వేషాలతో సమాజాన్నే కలుషితం చేసితివా. ఇప్పటికి బాగుంది. మీలో మారిన మనిషి కనిపిస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. మామూలుగా అందరికీ కవులకు నేను నమస్కారం చేసి విన్నపం ఏంటంటే, వచనానికి వచన కవిత్వానికి తేడా ఉండటం లేదు. అందులో వచనంలో కవిత్వ లక్షణాలు ఉంటే అది వచన కవిత అవుతుంది. ఏదైనా సరే ఛందస్సు ఉంటే పద్యాలు అవుతాయి, మంచి భావాలు ఉంటే అవుతాయి. అంటే మామూలు వచనం అంతా కవిత్వం కాదు. ఆ మామూలు వచనంలో కవిత్వ లక్షణాలు చూపించడం అనేది చాలా ముఖ్యం. దయచేసి అందరూ కూడా మామూలు వచనం, ఇప్పుడు కథల్లో ఉండే వచనము, నవలల్లో ఉండే వచనము, వ్యాసంలో ఉండే వచనము, అది కవిత్వంగా చలామణి కాకుండా అది కొత్త రకమైన అర్థం ఇచ్చేట్టు, అందరికీ సందేశం ఇచ్చేట్టు. కవిత్వం అంటే క్లుప్తంగా ఉండాలి. అంటే తక్కువ మాటల్లో, ఇప్పుడు ఇవాళ కవులందరికీ మానవత్వం ఉంది, ఎక్కువ సాగదీయలేదు. అందుకు ధన్యవాదాలు. అది మాత్రం అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. కవిత్వానికి వచన కవిత్వానికి, వచన కవిత్వానికి తేడా గమనించాలి. ఏమండి? నమస్కారం మేడం. కోదాటి అరుణ గారు. హలో, ఒక్క మాట సార్, నేను ఒక్క నిమిషంలోనే క్లోజ్ చేస్తా. ఒక్క నిమిషము. పర్లేదు సార్. కవిత అనేది చాలా శంకరనారాయణ గారు చాలా ఇప్పుడన్నా చెప్పారు. నేను అది ఇంకా నేను మళ్ళా పునరుత్పత్తి చేయాల్సిన అవసరం లేదు. మన కవులు గొల్లబామ చరిత్ర ఆ సినిమాలో ఒక పద్యంలో కవి చెప్పినాడు. భూపతి చంపి తిన్మగడు భూరి భుజంగము చేత చెప్పి నేనాపద చంది హృదయార్కుని పట్టణమేగి వేషనై పట్టి ఇటుండై రాగ చూసి సంతాపము చెంది నృపతి ఒక పేటికి చల్ల చిందిన అని ఆ పూర్తి ఆ కథ అంశంలో ఒక పద్యంలో చెప్పగలిగిన తత్వము కవులలో ఉంది. అటువంటి పూర్వ కవులు ఎన్నో చేశారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఆ శంకరనారాయణ గారు చెప్పినట్టు వచనము కవిత్వము సరే, మనకు శ్రీశ్రీ గారు అభ్యుదయ భావాలతో చెప్పాడు. అంత మాత్రాన కవిత్వం దాంట్లో భావమేమి, పదప్రయోగం ఎట్లుంది, నూతనత్వం ఉందా లేదా అని కొంత మనం గమనికలు చేసుకుంటే మంచి కవితలు వస్తాయని భావం. ఏదోటి వ్యాసమాదిలో వచనమాదిలో రాసి ఇది కవిత అంటే అది నిలిచదు, కాలము ఒప్పుకోదు, అది ఎప్పటికైనా వెళ్ళిపోతుంది. ఆ పద్యం ఎందుకు చెప్పానంటే, ఆ సినిమా గొల్లబామ అనే సినిమా చూస్తే ఆ పద్యంలోనే ఆ సినిమాలో నడుస్తుంది. అందువల్ల ఆ సందేశాత్మకమైన ఆ పద్యాన్ని నేను ఉదహరించి కవులు గమనించే చాలా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.
మంచిది మేడం. ధన్యవాదాలు సార్. చాలా చాలా అయితే ఇప్పుడు అరుణ నా అరుణ గారు ఉద్దేశం కూడా సార్ అరుణ గారు చాలా బాగా చెప్పారు సారు. శ్రీశ్రీ ఒక 3 వాక్యాలకి 2 వాక్యాల్లో గొప్ప కవిత చెప్పాడు. అనే ఒక కవిత రాశాడు. ఆహా, దాంట్లో నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిరాశ్చర్యంతో వీరు, నెత్తులు రక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరు అన్నాడు. తమ పైకి వస్తుండేనే అందరూ మావాడు మావాడు అని చెప్పి పొగుడుతారు బ్రహ్మాండంగా. వాడు దెబ్బతింటే ప్రతివాడు హీనంగా చూస్తాడు. అంత బ్రివిటీ ఉండాలి. తక్కువ మాటల్లో ఎక్కువ సందేశం చెప్పగలగాలి. దాంట్లో కవితా లక్షణాలు కవితా విలువలు ఎక్కువ ఉండేట్టు చేస్తే మన కవిత్వం కలకాలం నిలబడుతుంది. అది నా కోరిక. సార్ కూడా చక్కగా చెప్పారు. నమస్కారం అండి. ఇదే అండి నా కోరిక. ఇప్పుడు కవులంటే కవిత్వం రాయటమే కాకుండా ఈ మీలాంటి వాళ్ళ మాటలు విని మంచి కవులు ఇంకా మంచిగా రాయాలి. నేను కూడా అనుకోండి ఇట్లా ఇంకా మంచిగా రాయటానికే ఇలాంటి సందేశాలు కావాలని నేను అనుకుంటున్నానండి. తర్వాత ఇప్పుడు ఈ ఇందాక జయరాం గారితో కూడా కొన్ని వీడియోలు తీయించి మన గ్రూప్ లో పెడదాం అనుకుంటున్నా. మీలాంటి వాళ్ళ సందేశాలను అంటారు. ముఖ్య అతిథులు సమావేశాలు అనేసరికి కవులు కొంచెం లేట్ గా జాయిన్ అవుతున్నారు, కానీ తప్పండి అది. ఎందుకంటే మేము ఇంతమందిని పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవాలతోటి ఇన్ని మంచి మాటలు చెప్పి మనం అంత ఇంత బాగుపడదాం, కవిత్వం నేర్చుకుందాం అన్న ఉద్దేశంతో ఇంతమందిని మనం ఆత్మీయంగా పిలవటం జరిగింది. వారి అమూల్యమైన టైం ఇచ్చి మనకి రావటం జరిగింది. కవులందరికీ వినపం ఏంటంటే ముందుగా జాయిన్ కండి, వాళ్ళ సందేశాలన్నీ వినండి నా కోరిక. పదాలు మనస్సు అనే కాగితంపై ప్రవహిస్తూ కుంటలు చెరువులు నిండిపోతే నా జీవితపు పుటలు నిండిపోతాయి. చెరువుల కట్టు అలుగులు దాటితే భావాలు బయటికి వస్తాయి. శారదా నదినై పరిగెత్తుతుంటే కవితలు ఉరుకుతాయి. ఆకాశం నీలమైతే తారలు తలుపుమని నివ్వరపోతున్నాయి. ప్రకృతి పరవశం చెందుతుంటే తెలుగు సాహితీ కీర్తి చందమామ వెన్నెల పంచుతుంది. ఆ వెన్నెల వెలుగులు వెలుగులకి కట్టడి చెయ్యలేను. కలలు కంటూ కవితలైనా వ్రాయాలి. కోయిల ప్రకృతిని చూస్తూ పఠిస్తూ పాటలైనా పాడాలి. ఇదే శారద ఆశయం. ఇది చిన్న కవిత. మీ అందరికీ బాగుందమ్మా శారద గారు. మీరు మంచి ప్రకృతి పరిశీలన ఆశయం బాగుంది. అందరికీ నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే, కవిత్వంలో కవిత చదివేటప్పుడు ఒకరికి అందరూ ఉచ్చారణ చాలా ప్రధానం. జాగ్రత్తగా ఏ మాట ఎలా పలకాలో అవన్నీ జాగ్రత్త చదువుకోవాలి. ఒకసారి రామోజీరావు గారు చెప్పే 24 ఏళ్ళు నేను ఈనాడులో పనిచేశాను. టీవీలో వచ్చింది, కళ్ళు కనపడక 100 మంది ఆసుపత్రి పాలు అని. కళ్ళు కనపడకపోతే ఎందుకు ఆసుపత్రి పాలు అవుతారు అనుకున్నా. కళ్ళు కనపడక అని, కళ్ళు అన్నది బదులు కళ్ళు అన్నది ఆమె. అలా మాటలు అన్ని కూడా మీరు కవిత చదివే ముందు అందరూ కూడా ఏ మాట ఎలా పలకాలో, భావ అంటే అర్థం ఒకటి, భావ అంటే అర్థం ఒకటి, ఒత్తు లేకపోవడం అనని ఆ ఒత్తులన్నీ కూడా జాగ్రత్త, ఎక్కడ ఒత్తు పలకాలి ఎక్కడ పలకకూడదు అవన్నీ కూడా జాగ్రత్త కవులందరూ కూడా అందరికి కూడా నేను కోరుకునేది. ఎందుకంటే ఉచ్చారణ చాలా ప్రధానమైంది. అది నా సూచన. నేను తప్పు చదివాను అండి. ఇప్పుడు కాదు మీరు ఒక్కడి గురించి కాదు ఏమ్మా శారద గారు, నాకు ఆ పాయింట్ గురించి చెబుతున్నాను. మీ ప్రకృతికి చక్కగా రాశారు. తప్పు చదివానేమో ఏదో లేదు నాకు ఆ పాయింట్ పాయింట్ గుర్తొచ్చి చెప్పారు. శారద రాత్రులు ఉజ్వల రసత్తర తారకహార పంక్తులను నన్నయ్య రాశాడు. ఆ మంచి పేరుకు తగ్గట్టే కవిత ఉంది మీకు. మీ గురించి కాదు. శంకరనారాయణ బాగా రాస్తారు సార్. శారద గారు మంచి యోచన కలిగిన చాలా బాగా రాస్తారు. మీ అందరికీ ధన్యవాదములండి. మరొకసారి నా నమస్సుమాంజలి. నెక్స్ట్ మానకి లక్ష్మి గారు ఉన్నారు కానీ ప్రవీణ్ సార్ ఉన్నారు. ప్రవీణ్ అన్న చదవండి. రాగాల యొక్క జూమ్ సమావేశానికి వచ్చిన ప్రముఖులకు మరి మేడం ఇప్పుడు ప్రవీణ్ గారు అరుణ రాగాలి కాదండి, ఎల్లుండి అరుణ రాగాలి. ఇప్పుడు అరుణాక్షర. సరే
అరుణ మొదటికి ఇప్పుడు వచ్చిన ముఖ్య అతిథులకు పండితులకు మేధావులకు నమస్కారాలు తెలియజేస్తూ నిర్వాహకులకు అరుణ గారికి నా యొక్క నమస్కారాలు. నేను శీర్షిక చెడును తొలగింపు. ఓ మనిషి, నీ అడుగులు ఏ వైపు? నీ మనసు రక్త సంబంధీకుల పురోగతికి అడ్డువైపు. నీవు ఎదగకున్నా వారిని ముందుకు నడుపు. నీ ఏడుపు బంధువులకు ఇరుగు పొరుగు ఉన్నతికి నలుపు. ముందుకు వెళ్లే వారికి నీ దుర్గుణాన్ని వెంటనే చెరుపు. నీ దగాకోడు తనమనే ముళ్ళని విడుపు. మంచి గుణాన్ని విప్పు. నీ చేతిని నిష్కల్మష మనసుతో కలుపు. అందరి గెలుపు, సమాజానికి మేలు కొలుపు. మానవీయత విధేయత నీ సౌఖ్యానికి పరుపు. కుటుంబం నుండే నీ సానుకూల ధోరణులను వ్యాపింపు. ఎరుపుగా ఉండకు, అందరితో కలగలుపు. నీతి బాహ్య విషయాన్ని నిర్భీతితో ఎత్తి పొడుపు. నీ సుగుణాలే కుటుంబానికి ఇలవేల్పు. నీ మనసును పెట్టుకో అదుపు. ఎవరిని కొట్టకు కడుపు మీద. ఎప్పుడూ ఉండు ఓర్పు ఒడుపుగా. నీ కుటుంబ బంధువుల మిత్రుల పురోగతికి నీ హస్తాన్ని చేర్పు. సొంత ఇతరుల ఉన్నతికి అడ్డుగా ఉండటం మహా తప్పు. నీ దిగజాడు తరమికి రావాలి సరికొత్త మార్పు. కుటుంబానికి సంఘానికి నీ వల్ల కారాదు ముప్పు. నీ కంటగింపు నీ అమానవీయతను తెలుపు. అదే నీ దుర్గుణానికి బలుపు. నీ చెడుగుణంకి ఆ దేవుడే చెబుతాడు కఠోర తీర్పు. నీ కంటగింపు మంటలను వడివడిగా ఆర్పు. నీ ప్రతికూల అనుభవాలే కాలమే నేర్పు. ఈ అల్ప సుందర జీవితాన్ని నీ మంచి మదిలో అంతర్గత సౌందర్యాన్ని బలంగా నింపు. మానవీయతని నీ వైఖరితో నిలుపు. సదా మంచి జీవితాన్ని గడుపు. నీ దుశ్చేష్టను తక్షణమే తొలగింపు. నీ చెడు సావాసగాళ్ళని మోసగాళ్ళని పక్కకి జరుపు. లేకుంటే నీకు దక్కుతుంది చీదరింపు. నమ్మక ద్రోహులను నయా నేరగాళ్లను నీ మంచితనంతో జలధరింపు. నీకు చెడు గుణాలుంటే రక్షక పట్టుకుని చేస్తారు బెదిరింపు. అప్పుడే సమాజానికి ఎంతో ఇంపు. దుర్నీతిని ఇంపుడే తెంపు. నీ వల్ల కుటుంబం కాకూడదు కంపు. మానవ జన్మ మంచినే నేర్పు. ఈ అవకాశం నిర్వాహకులు నాకు ధన్యవాదాలు. ఆ సమాజం వైపు మనం చేయాలి జంపు. అందరూ అంటే మామూలు కవి సమ్మేళనాలకు వెళ్ళాలంటే అందరూ భయపడతారు, ఎక్కువ చదువుతారని. ఈ కోదాటి అరుణ గారి నాయకత్వంలో కవులందరూ కూడా సంక్షిప్తంగా మంచి ఆశయాలతో మంచి కవితా లక్షణాలతో చదివారు. నేను చెప్పేది అందరి గురించి చెప్పాను. శారదమ్మ గారు మీరు వెంటనే కామెంట్ చేశారు, మీ గురించి కాదు, అందరి గురించి అమ్మా. జనరల్గా సొసైటీలో కవి సమాజంలో జరుగుతున్నది చెప్పాను. అట్లా మనం ఈ రోజుకు ఆ రోజు మనం స్టూడెంట్ లాగా ఉండి కొత్త పాయింట్ నేర్చుకుంటుంటే మనం చాలా గొప్ప స్థితికి వస్తాం. కవిత్వం అనేది అందరినీ అలరిస్తుంది. ఆ అలల్లాగా ఉండాలి, గొప్ప అలలు వస్తున్నట్టుగా ఉండాలి. కోదాటి అరుణ గారి నిర్వహణను ఇవాళే చూశాను, అద్భుతంగా చేస్తున్నారు ఆమె. ముఖ్యంగా సమయాన్ని పాటించడం. ప్రతి క్షణం కూడా రసమయం కావాలి. మన సమయంలో ప్రతి క్షణం కూడా రసమయం కావాలి. అందరూ కూడా చక్కగా చదువుతున్నారు. అందరూ మానవత్వం ఉన్నవాళ్ళు. మానవత్వం అంటే తక్కువగా చదవడమే మానవత్వం. ఎదుటి వాళ్ళ మీద దయా జాలి ఉందంటే మనం సంక్షిప్తంగా చదవడం. మన కవిత్వము ఒక మెరుపులాగా ఉండాలి, చెరుపులాగా ఉండకూడదనేది నా సూచన అందరికీ. నేను చాలా మంది కవులు ఇంటి పక్కన ఇల్లు అద్దె చౌకగా ఇస్తారట, ఎందుకంటే పక్కన కవులు ఉన్నారనే భయంతో. అది నవ్వించడానికి అందులో సందేశంగా చెప్తాను తప్ప ఒకటి కాదు. అందరూ బాగా చదువుతున్నారు, బాగా ఇంతమందిని ఆమె మేనేజ్ చేస్తున్నారు చక్కగా. నేను ఈ ఆమె సమూహంలోకి రావడం మొదటిసారి. కోదాటి అరుణ గారిని ఆ పాటలు విన్నాను తప్ప కవిత్వం బాటలు చూసింది మొదటిసారి. అందువల్ల నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు అయితే సార్ ఇప్పుడు నేను అంశం వారం ఇస్తా సార్. అన్ని కూడా సమాజానికి సంబంధించినవి మాత్రమే. నేను రాసేవి అట్నే ఉంటే కవులకి అంశం ఇచ్చేది కూడా సమాజ పరంగానే ఇస్తాను సార్. నిర్వహణ కూడా ఆదర్శప్రాయంగా ఉంది. నిర్వహణ చక్కగా ఉంది. నిర్వహణ చాలా ముఖ్యం. వాళ్ళు మనం ఇస్తాము, వాడు ఇష్టం వచ్చిన సేపు చదువుతారు. నాలాంటి వాడు ఎంతసేపైనా మాట్లాడతాడు మైకు పట్టుకుంటే. అరురావణంగా అన్నాడు, మైకు పట్టుకుంటే మైండ్ పనిచేయదని. ఆ మైకు పెద్ద మారణాయుధం. కత్తి కన్నా తుపాకీ కన్నా బాంబు కన్నా కూడా ఆ మైకు అనేది చాలా పెద్ద మారణాయుధం. అది చేతికి వస్తే ఎవరినైనా తాగొడుతుంది. అందువల్ల ఆ కంట్రోల్ ఉండే మనస్సు కవిత్వం ఇంకా ఎక్కువ రాణిస్తుంది. మనం చదువుతూ ఉంటే వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉంటారు పాఠకులు. అందుకని అదొకటి సార్. ఇంకోటి ఏంటంటే మనం ఇచ్చే అంశాల మెంటాలిటీ కూడా మారుతుందని నా ఉద్దేశం సార్. సమాజ పరంగా ఏదో ఒకటి చెప్పాలి సమాజానికన్నా ఉద్దేశం.
తర్వాత సమయ పాలన అనేది, సమయం అనేది చాలా ఒక ముఖ్యం, చాలా ముఖ్యం. అవును సార్, ఒక్క నిమిషం పోయిందంటే లక్షలు సంపాదించుకోవచ్చు, కానీ ఒక నిమిషం పోతే మనం రాలేం కదా, సంపాదించలేం సార్. అందుకని చెప్పి సమయం అనేది నాకు ఇంపార్టెంట్ గా తీసుకొని ముందుకు పోతున్నా సార్. ధన్యవాదాలు సార్. సమయం రసమయం, అంతే 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 సార్. ధన్యవాదాలు, ధన్యవాదాలు. మాణిక్య లక్ష్మి ఉందమ్మా, మాణిక్య లక్ష్మి. లేదు, ప్రవీణ్ గారు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా చదివారు, బాగుంది కవిత. మాణిక్య లక్ష్మి ఉందా? లేరు లేరు. ఇంకెవరైనా ఉన్నారా? చదవమ్మా. ఇందాక జాయిన్ అయ్యావు? చాలాసేపు అయింది మేడం, అందరూ చదువుతున్నారు వింటున్నా అందరూ. చెప్పించారమ్మా, చాలా సార్లు పిలిచారు. చదువు. శుభశాస్త్రి నమస్కారం అండి. నా అంశం జ్ఞాపకాల ఒడిలో శీర్షిక మధుర స్మృతులు. అవధులు లేని ఆనందాలు, అలసటలు లేని ఆటలు, స్నేహితులతో ముచ్చట్లు అచ్చట్లు, సమయం తెలియని బడిలో పాఠాలు, చిలిపి అల్లర్లు, జ్ఞాపకాల వరబడిలో మధుర స్మృతులు, పలకా బలకం, చిన్న చిన్న నోటు పుస్తకాలు, ఆడుతూ పాడుతూ చదువులు, ఆనాటి మధుర స్మృతులు, అమ్మమ్మ నానమ్మ చెప్పే కథలకు, సెలవులకు, ఉమ్మడి కుటుంబాలు కలుసుకోవడానికి, చుట్టాల ఇంటికి పరుగులు, జ్ఞాపకాల వరవడిలో మధుర స్మృతులు. చిన్నగా రాశాను ఇప్పటికప్పుడు. ధన్యవాదాలు. అమ్మ, బాగా చెప్పారు. ఇంకో సూచన చేస్తున్న అందరికీ, కవితా పఠనం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కవితా గానం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, సంగీతం వచ్చిన వాళ్ళు. ఈ కవిత్వంలో కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉన్నా కూడా కవితా గానం చేసినప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. ప్రతి వాళ్ళు వాళ్ళ కవితను కొద్దిగా సంగీత పరంగా, నాకు రాదు సంగీతం, నాకు రాదు, నేను మామూలుగా చదువుతా, కానీ కవితా గానం కనుక చేసినట్టయితే అది అందరినీ అలరిస్తుంది, అందరి మెప్పు పొందుతుంది. అందువల్ల మీ అందరికి మంచి గొంతున్న వాళ్ళు ఆ చక్కగా మీ కవితను ఎంత రసమయంగా చదవచ్చో, దానికి సంగీతం కనుక కలిపినట్టయితే బాగా మంచి మెరుపులు వస్తాయి, అందరినీ ఆకర్షిస్తాయి. అందరికీ సంబంధించింది. కవితా పఠనం కన్నా కవితా గానం బాగా ఆకర్షిస్తుంది. అది మనకు తెలిసినంతలో మనం చేస్తారు. మనందరికీ సంగీతం కోదాట అరుణ గారి లాగా మనకు సంగీతం రాకపోవచ్చు, కానీ మనకు తెలిసిన దాన్నే కాస్త మధురంగా పాడితే అందరినీ ఆకట్టుకోవచ్చు. ధన్యవాదాలు సార్. మీ సమీక్ష చాలా బాగుంది సార్. హాస్యంగా, సందేశాత్మకంగా, కవిత గురించి వివరంగా చాలా బాగుంది సార్ మీ సమీక్ష. ఇంకెవరైనా ఉన్నారా అండి? నరసింహశర్మ గారు, నరసింహశర్మ గారు. ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. మీరు ఒక కవిత చదవండి, తర్వాత నేను చదువుతా. ఏం కవిత చదవాలబ్బా? నేను చదవనా? టైం ఉందంటే చదవండి, మీరు చదవండి. ఈలోపు మీరు ఎత్తుక్కోండి. సమాజము కవి. ఇవాళ కవి కవిత అనే అంశము మన పెద్దలు చెప్పారు కాబట్టి నేను ఈ కవి గురించే చెప్తాను. మనసులోని భావాలు పెళ్ళుబుకి మానసికోద్రేకాలను కలముతో కాగితం మీద పెట్టేది కవి. మన చుట్టూ జరిగే అనుభవాలు, సమాజ స్థితిగతులకు స్పందించి అక్షర రూపంలో దాల్చేవారే కవులు. సమాజానికి వ్యక్తికి మధ్య వారధి కవి. జరుగుతున్న జీవన స్థితిగతులను గ్రంథాల రూపంలో ముందు తరాలకు అందించేవారే కవులు. కవి స్వభావం నిక్కచ్చిగా చెప్పటం, అన్యాయాన్ని ఎదిరించటం, న్యాయాన్ని బేరీజు వేయటం, విషయాల పట్ల అవగాహన ఉండటం లక్షణాలు కలిగిన కవి లక్షణంగా మంచి పేరు తెచ్చుకుంటారు. పాండిత్యం ఉంది కదా అని తమకు మాత్రమే అర్థమయ్యే భాష కాకుండా అందరికీ అర్థమయ్యే భాషలోనే రచన ఉండాలి. సమాజ పరిస్థితులను కూకటి వేళ్లతో పెకిలించాలి, తప్పుని నిలేయాలి. అదే కవి యొక్క విశిష్టత. నవతరాన్ని ప్రోత్సహించాలి, సాంప్రదాయాన్ని నిలపాలి. కళలకు నిలయంలా ప్రతి అంశము జోడించేలా సాహిత్యం నిలవాలి. నేటి యువకవే రేపటి పండితుడు. ప్రతి విషయానికి హృదయం కవికుంటుంది. ప్రతి విషయానికి సంబంధించి కవికు హృదయం ఉంటుంది. కాక రాయటం కాదు కవిత రాయటం అంటే.
కాకాలు రాయటం కాదు కవిత రాయటం అంటే. బుర్రగొక్కుంటే వచ్చేదా కవిత్వం? భాష రావాలి, భావం తెలియాలి, ఉద్వేగం కలవాలి, ఉత్ప్రేరకం కావాలి. ఇదండి నా కవిత. బాగుంది. కోదాడ అరుణ గారు బాగా పాడతారని తెలుసు, కవిత్వం చదువుతారని తెలుసు. ఇవాళ నిర్వహణ దక్షురాలుగా కూడా ఆమె బాగా పేరు సంపాదించుకుంటారని నాకు అర్థమైంది. అగ్గిపుల్ల, కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బిళ్ళ కాదేది కవిత ఉన్నాడు శ్రీశ్రీ. కాబట్టి ప్రతి వస్తువు మీద రాయొచ్చు. ఈ చెప్పిన పాయింట్లన్నీ గుర్తుపెట్టుకొని నోట్ చేసుకొని మనం ఆ దృష్టిలో పెట్టుకొని చేస్తే మంచి శిల్పం చెక్కినట్టుగా ఉండాలి. ఆ కవితా శిల్పాన్ని చెక్కి జనానికి అందిస్తే మనం లక్షల మంది కవుల్లో కూడా మనం నిలబడతాం. అది నేను మంచి కవిని కాదు, అయినా సరే మంచి కవి కావాలంటే ఎలా ఉండాలని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మీరు మంచి కవి కాకపోతే ఏంటండి సార్? నరసింహ శర్మ అమ్మా, ఆదిపరాశక్తి మీద, అంబా భవాని మీద రాసినటువంటి పద్యాలు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా శంకరనారాయణ గారికి, రామకృష్ణ చంద్రమౌళి గారికి, ఇతరులకు. శిష్టేష్టాసురపూజితాంఘ్రియుగళి షింజానరత్నాంగుళ సాష్టాంగంబుగ పాద పద్మములపై సాగిల్లగా మ్రొక్కెదన్. సృష్ట్యాద్యంతము నీవే ఈ జగతిలో సృష్టించుచున్ జీవులన్. నిష్టన్ గొల్వగ భక్తితో నిరతమున్ నిత్యోత్సవంబే కదా. భార్యా బిడ్డలే శాశ్వతం మనుచునే భావించి మోహుండనై నిర్యాణంబు విచిత్రమైనదనుచున్ నిత్యంబు సత్యంబు మాధుర్యంబై రసనాగ్రమందు తొణకన్ ధూమాగ్రి తేజంబు సౌవీర్యంబౌ అవధీయ కంజముఖమున్ వీక్షించెదన్ దీక్షతో. తల్లి శాంభవి హంసవాహిని సదా తారుణ్య చంద్రోజ్వల. ముల్లోకంబులు నిన్ను బ్రోవముదమున్ మూర్ధంబులన్ నిల్పుచున్. చిల్లాస్య కరుణార్ద్రపూరితముఖి చిద్రూపిణి శార్వరీ. అయ్యా, అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. విన్న వాళ్లకు నమోవాకాలు. ఇది తెలుగు సంస్కృత సమాస భూయిష్టంగా ఉన్న కవితలు కూడా వినపడ్డాయి. మనం రాసేది ఎదుటి వాళ్ళకు అర్థం కావాలి అనేది కవులు ప్రధాన. చూడండి, ఇందాక జయరాములు గారు చెప్పారు కొన్ని. అడదని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సర జరీ పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపియాలము అన్నట్టు అంత సమాసాలు వేసిన మినిమం గ్యారెంటీ కింద అటదని కాంచే అంతవరకు అర్థమవుతాయి. అక్కడికి వెళ్ళి చూశాడు. అట్లాగే అల్లసాని పెద్ద, ఇది కృష్ణదేవరాయలు చెప్తే అల్లసాని పెద్దన చెప్పాడు ఏమని, కాంచె, ఇది అల్లసాని పెద్దన అటదని కాంచే అనేది గ్యారంటీ. అక్కడ కృష్ణదేవరాయలు కాంచన్ వైష్ణవుడు చూశాడు. ఇంకా తర్వాత ఏమైనా కానివ్వండి. కాబట్టి వేసినా కూడా తిరుపతి వెంకట కవులు లాంటి వాళ్ళు అదిగో ద్వారక అన్నారు. అదిగో ద్వారక ఆలమందలవిగో అందందు కోరాడు. అలాగే బావా ఎప్పుడు వచ్చిదివు అంటే మనం రాసిన కవితలో పంక్తులు అవి ప్రజల నాలుకల మీద నాట్యం చేయాలి. వాళ్ళ మనస్సులో స్థిరపడి వాళ్ళ మాటల్లో అవి ఎప్పుడు వినిపిస్తూ ఉండాలి. అలా ఉండేదే ఉత్తమ కవిత్వం. ఆ ఉత్తమ కవిత్వం బదులు ఉత్త కవిత్వం కాదు, మనకు కావాల్సింది ఉత్తమ కవిత్వం. ఉత్తమ కవిత్వం రాసి ఈ సంస్థ గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, మన సాహిత్య సంపదను మరింత ఉజ్వలంగా పెంచాలని నేను కోరుకున్నాను. సార్, మీరు ఇందాక అన్నారు చూడండి, ఒక వాక్యం ఒక అక్షరం పోతే తెలుగులో ఎంత ఘోరంగా అర్థం మారిపోద్దు. ఇప్పుడే మీరు అన్నారు ఉత్త వేరే ఉత్తమ్మ వేరే. ఆ మా అక్షరం తోటి అర్థం ఎంత మారిపోయింది కదా సార్. ధన్యవాదాలు సార్, చాలా బాగుంది. మీ సమయం ఎక్కువ తీసుకున్నాను, క్షమించాలి. అయ్యయ్యో లేదండి, ఇంకా ఇప్పుడు ఉంది, ఇంకా మీకుంది సార్. ఇప్పుడు ఈ జయరాం గారి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా
ఈ ఈ సమావేశం గురించి మీ అభిప్రాయాలు ప్రతి ఒక్కళ్ళు చెప్పాలని కోరుకుంటున్నాండి. ఫస్ట్ జయరాములు గారు, ఏమన్నా లోటుపాట్లున్నా చెప్పొచ్చు సార్, మీ సరి చేసుకుంటాం. నన్ను చెప్పమంటున్నారా? అవును సార్, మంచి చెప్పొచ్చు, చెడు చెప్పొచ్చు, ఆ సలహాలు చెప్పొచ్చు, సూచనలు చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. మంచి మాట మైకులో చెప్పాలి, చెడు మాట చెవిలో చెప్పాలన్నారు. పర్లేదు సార్, చెడున్నా స్వీకరిద్దాం, ఎందుకంటే మన బాగు కోసం కదా చెడు చెప్పేది. ఇప్పుడు మైకు ఉంది, ఇక్కడ చెవులు ఉన్నాయి, రెండు ఉన్నాయి కాబట్టి అందరికీ నమస్కారం అండి. సభ చాలా రంజుగా జరిగింది, నిజంగా చెప్పాలంటే రమ్యంగా జరిగింది, రసరమ్యంగా జరిగింది. వాక్యం రసాత్మకం కావ్యం అన్నాడు విశ్వనాథుడు. నిజంగా రసమయంగా చేసి శంకరనారాయణ గారు రావడం, తర్వాత మిగతా అందరూ కూడా మంచి కవితలు తీసుకొని రావడం, ప్రతి వాళ్ళు కూడా దీంట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎవరు నీరసంగా లేరు, ఏదో చదివి వెళ్ళిపోదాం అనే టైప్లో లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అందరూ మంచి మంచి కవితలు, ఒక్కొక్కళ్ళు ఒక టాపిక్ తీసుకున్నా కూడా చాలా అద్భుతంగా చక్కటి కవితలు వినిపించారు. ఈ పేరు పేరున ఒక్కొక్కళ్ళు నేను అభినందించాలనుకుంటున్నాను. అయితే నేను పేర్లు చదవను, కానీ ప్రతి ఒక్క కవిత కూడా విలువైన కవిత కనబడుతుంది. కాబట్టి సత్యనారాయణ గారు సూచనలు కూడా చేశారు. ఆయన నవ్వుతూనే చురకలంటించారు, సూచనలు చేశారు. కాబట్టి ఆ సూచనలు మనం గ్రహిస్తూ మనను మనం దిద్దుకోవడానికి, ఇవి ఏదైనా సరే ఎవరు చెప్పినా సరే, ఎవరి మీద కోపంతో ఎవరు చెప్పరు. సరదాగా చెప్పినా, ప్రేమగా చెప్పినా, ఏం చేసినా సరే మనలో ఏమైనా ఉంటే లోపాలు సరి చేసుకోవాలని చెప్పేసి భావంతో చెప్పుకుంటారు. కాబట్టి నాలో లోపాలు ఉంటాయి, మీలో లోపాలు ఉంటాయి. అందువల్ల ఇంతకుముందు మాట చెప్పారు శంకరనారాయణ గారు, కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కవితామయమైన కాదేదోయ్ కవితకు అనర్హం, కవితామయమైనది అన్ని అని శ్రీశ్రీ అన్నాడు. ఇంకా గొప్ప ఫిలాసఫీ ఉంది నిజానికి. లోతుగా ఆలోచిస్తే కనుక కుక్కపిల్ల జీవునికి ప్రతీక, ప్రతి కదలిక ఉన్న ప్రాణి కుక్కపిల్ల ప్రతీకగా తీసుకున్నాడు ఆయన. అలాగే అగ్గిపుల్ల అగ్నికి ప్రతీక. అగ్ని లేకుండా అసలు సృష్టి ఉండదు. మనకు ఆకలి లేకుండా ఉంటే మనం జీవించాం. అందుకోసం లోపల మనకు జఠరాగ్ని ఉంటుంది, బయట అగ్నులు ఉంటాయి. అలాగే సబ్బు బిళ్ళ శుచిత్వానికి చిహ్నం. బాక్షి శుచి ఉండాలి, అంతఃశుచి ఉండాలి, మనస్సు శుద్ధిగా ఉండాలి. మనం హాయిగా నవ్వుకున్నాం, ఈరోజు సరదాగా కవితలను విన్నాం, మనసు ప్రశాంతంగా ఏర్పరచుకున్నాం. చాలా మంచి కార్యక్రమాన్ని అరుణ గారు ఏర్పాటు చేశారు. వారిని అభినందిస్తూ, దీంట్లో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా మనసా వాచ అభినందిస్తూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ రామకృష్ణ చంద్రమౌళి గారు, మీ అభిప్రాయం చెప్పండి సార్. మ్యూట్లో ఉన్నారు సార్, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. మ్యూట్లో ఉన్నారు సార్, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. కరెక్ట్. ఈరోజు సమావేశం మంచి ప్రసంగంతో మొదలై కవిత్వంతో సాగి హాస్య అవధానంగా ముగిసింది. అద్భుతంగా ఉంది. అరుణ గారికి అభినందనలు. ప్రతి సమావేశంలో కొంత మెరుగులు దిద్దుకుంటూ వృద్ధిలోకి వస్తోంది ఈ అరుణోదయం, అరుణాక్షరం. అయితే అప్పుడప్పుడు నేను విడిగా కూడా ఆవిడ కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను. ఆ విషయాలన్నీ కూడా ఆవిడ పూర్తిగా అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు అని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సమావేశం జరిపేటప్పుడు ఏ విధంగా మనం మన పెద్దల్ని కాంటాక్ట్ చేయాలి, ఏ విధంగా కొత్త విషయాల మీద మనం ఫోకస్ చేయాలి అనే విషయాలతో నేను విడిగా ఆవిడతో వాట్సాప్లో నేను ఇటువంటి విషయాలు చెప్తూ ఉంటాను. అది పూర్తిగా అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. చాలా సంతోషం. ఇలా ఉంది కాబట్టి నేను ఇంకా మున్ముందు నా సహకారాన్ని ఇంకా అందజేయడానికి నాకు అవకాశం ఉంది. తప్పకుండా నా సహాయ సహకారాలు ఈ సంస్థకి నేను అందజేస్తాను. అందరికీ ముఖ్యంగా జయరాములు గారు నా మాట మీద కాదనకుండా వెంటనే తన ఇందులో తను వచ్చి మనకి మంచి విషయాలు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా ఒక పద్యం ఉందండి, కోదాడ అరుణ గారు.
అరుణగభస్తి బింబ ఉదయాద్రి పైన బడసూప. మిగిలిన విషయం జయరాములు గారు చెప్పాలి. అమూల్యమైనటువంటి ఇది తెలంగాణ పద్యం. ఏంటి జయరాములు గారు ఏమంటారు? అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభరాత్రి చెప్తున్నాను. ధన్యవాదాలు సార్. ఉండండి సార్. ఇంకా నెక్స్ట్ రాజగోపాల్ గారు. మళ్ళీ మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా చక్కటి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారమ్మా మీరు, ధన్యవాదాలు. అందుకే నేను నా నమస్సుమాంజులు చెప్తున్నాను. అది కూడా మన చిన్న కవిత రూపంలోనే. రసరమ్యం మా కవి సమూహం, లేచింది మొదలు రివ్వు నెగరే గువ్వవలే, కవులు తమ మేధస్సుతో అనంత విశ్వవీక్షణ చేయ ఎగిరిపోతారు. భావాలకు గాలం వేస్తారు. మదిలో ఓ మెరుపులా ఓ భావం తలుక్కుమంటుంది. అంతే, అక్షరాలను పేర్చి ఆ భావాలకు మేడ కడతారు. అందమైన రంగుల్లాంటి ప్రాసలేస్తారు. అంతటితో ఆగరు. అలా ఆ మేడకు మెరుగులు దిద్దుతారు. అందమైన గూడల్లి మురిసిపోయే గిజిగాడు వలెనో, తన అధరామృతాలతో గూడల్లే సాలీడు వలెనో నిత్యం అలుపెరుగరు. నింగిలో శూన్యం కనపడితే ఆ శూన్యంలో భావాల చుక్కలతో అందమైన ముగ్గులు వేస్తారు. ఇక చందమామ అలా తొంగి చూస్తే చాలు, మదిలో భావకుడు తొంగి తొంగి చూస్తాడు. ఎక్కడ కవి సమ్మేళనాలు జరిగినా వాలిపోవాలనే ఆకాంక్ష. తమ మది అల్లిన అక్షర పందిరిలో మురిసిపోతారు. సభలో చప్పట్లకు మెరిసిపోతారు. ఓ శాలువాలో ఒదిగిపోతారు. ఓ జ్ఞాపికతో ఆనందమయమైపోతారు. ఓ ఫోటోతో తన్మయమైపోతారు. ఓ మెచ్చుకోలుకు తబ్బిబ్బులైపోతారు. శ్రీకృష్ణుడు సత్యభామ సంపదకు తూగక రుక్మిణమ్మ తులసి దళానికి తూగినట్లు సమాజంలో సంపద ఎంత ఉన్నా సాహితీ సంపదకు తులదూగదు ఏ సంపద. ఇది నిత్యం సత్యం. శ్రీకృష్ణదేవరాయలంత వాడు తెనాలి రామకృష్ణుని కవితా చతురతకు సింహాసనం వదిలి కవి ఆలింగనములో పరవశించేవాడు. కవి పుంగవులందరికీ నూతన సంవత్సర శుభారంభన హృదయాంతరాల నుండి నమస్సుమాంజులు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు సార్. నిజంగానే మీరు అన్నట్టు అల్ప సంతోషులు అత్యంతంగా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండేది కవులు మాత్రమేనండి. మనకేం లేదు, మంచిగా మనకి చప్పట్లు కొట్టి ఒక నెలకు 4-5 సార్లు అన్న కవి సమ్మేళనాన్ని పోతే ఇక అసలు మనకంత సంతోషం ఇంకోటి ఉండదు సార్. ఆరోగ్యవంతులు కూడా కవులే సార్. మనం ఎంత సంపాదించినా, నేను కూడా ప్రొఫెషన్ పరంగానైనా ఏ పరంగానైనా ఈ సాహిత్యంలో అంత ఆనందం మాత్రం ఎక్కడ పొందట్లేదని నాలాగనే అందరూ అనుకుంటున్నారు సార్. ఎందుకు నాలాగా ఒకసారి రామకృష్ణ చంద్రమోహన్ గారు కూడా ఒక 1 నెల రోజులు ఎందుకో పరిస్థితుల వల్ల కవి సమ్మేళనంలో పోకపోతే ఎవరో ఆత్మల్ని పోగొట్టుకున్నట్టే 1 నెల రోజుల తర్వాత పోవాల్సి వస్తే ఒక చుట్టాలింటికి కూడా అంత ఆనందంగా పోం సార్. అట్లా కవి సమ్మేళనానే పోతుంటాం. అది మనకున్న ఇది అల్ప సంతోషం ఆరోగ్యకరమైన వాళ్ళ ఎవరు అంటే కవులు. మనంత ఉత్సాహంగా మాత్రం ఏ ప్రొఫెషన్ వాళ్ళు ఉండరు సార్. నిజమేనా సార్ రామకృష్ణ గారు? మనకి ఏది అవసరం లేదు, చప్పట్లు చాలా మేముంటోళ్ళు కూడా కాదు, చప్పట్లు నలుగురిని గెలవటం అంతే. ఎంత ఆనందం అసలు. అది సార్. తర్వాత చాలా బాగుంది సార్ రాజగోపాల్ గారు, మీ అమూల్యమైన. నేను ప్రతి ఒక్కళ్ళని ఎందుకు అడుగుతున్నంటే, నాలో ఏమన్నా నిర్వహించడంలా కానీ ఏదన్నా గ్రూపులు నిర్వహించడంలా కానీ ఏమన్నా తప్పులు ఉంటే సరి చేసుకుందాం అన్నట్టు నాకు ఇంకా ఏదో చేయాలని ఆరాటం సార్, తపన. అందుకని మీ అందరిని అడుగుతున్నా. ఇంకా సార్ కృష్ణారెడ్డి గారు ఉన్నారా? సార్ ఒక్క నిమిషంలో మీ అమూల్యమైన కవులను కూడా అడుగుతా ఉండాలండి, అందరూ కవులు కూడా అడగాలి. సంతోషం మేడం. నేను అరుణోదయము కోదాటి అరుణ గారి హృదయ సంస్కారము, హృదయ నిర్మలము, హృదయ అభిమానం, ఆమె హృదయ రాగాలు, అరుణతోరాలు, ఆ కవిత ఆహ్వానాలు చేసి మంచి ప్రతి కవికి ఒక విశ్లేషణ ఇప్పిస్తూ, అందులో ఆ శర్మ గారు అద్భుతమైన విశ్లేషణ అంతమంది కవులకు చేయడము
అసాధారణ ప్రతిభ సామాన్యమైనది కాదు. సరే, ఈరోజు మనకు జయరాములు గారు ప్రాచీన గ్రంథాల నుంచి ఆధునిక గ్రంథాల వరకు చక్కని సాహిత్యాన్ని మనకు దాని యొక్క ప్రాముఖ్యత ఔన్నత్యాన్ని తెలియజేశారు. మన రామకృష్ణ గారు అంటే చంద్రమౌళి గారు చక్కని రివ్యూ మొట్టమొదటి అందరి విషయాల గురించి చేశారు. అన్నిటికన్నా తలమానికం శంకర నారాయణ గారు అద్భుతమైన హాస్య ప్రసంగం అని కాదు, అర్థ ప్రసంగము, ఆహ్వానించదగ్గ సమాచారము. ఆయన చాలా సభికులను కాకుండా అతిథులను అందరినీ ఆనందపరిచారని నేను సవినయంగా తెలియజేస్తున్నాను. వారి హాస్యం అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి విషాదంతో ఏదో ఆలోచనలతో ఉండేవాళ్ళు. అటువంటి వాళ్లకు వారి ప్రసంగం విన్నారంటే మనకు ఒక నూతన విధానంలోకి మనం చేరుకుంటాము. వారి ప్రసంగానికి కూడా ధన్యవాదాలు. రాజగోపాల్ గారు అందరినీ కూడా రాజగోపాల్ ఎన్నో వారు మహా కార్యనిర్వాహకులు, మేధావులు, రచయితలు, ఆర్గనైజర్లు. ఈ సమావేశానికి వారు కూడా చాలా వినమ్రత భావంతో విశేషాతులను వాళ్ళ యొక్క రివ్యూ చేయడము చాలా ఆనందదాయకము. ఈ సమావేశంలో నేను కూడా పాల్గొనడం నాకు కూడా సంతోషకరము. సరే, అందరికీ నిమిషం అన్నారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను మళ్ళీ ఒకసారి నమస్కారం తెలియజేస్తున్నాను అందరికీ. అరుణ గారంటే అందరు రుణం తీర్చుకున్నారు కాబట్టి ఆ రుణం లేని వ్యక్తి అరుణ అయిపోయారు. ధన్యవాదాలు సార్. టైం కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చింది సార్, 9 అయితేనే ఉంది, అందుకనే టైం వచ్చింది. బాగుంది సార్. తర్వాత ఇప్పుడు శంకర్ నారాయణ గారు మాట్లాడతారండి. సార్ మీరు తిట్టినా తిట్టొచ్చు, పొగిడినా పొగడొచ్చు సార్ మన సమ్మేళనాన్ని. విమర్శించినా నేను తిడితే తిట్టినట్టు అర్థం కాదు, పొగిడితే పొగిడినట్టు అర్థం కాదు. ఇది సమస్య. తిడితే పొగిడినట్టు ఉండొచ్చు, పొగిడితే తిట్టినట్టు ఉండొచ్చు. కానీ ఒక క్షణం కూడా మన జీవితంలో నిరాశ ఉండకూడదు. చకితంగా ఉండాలి అంటే మనలో కొత్త కొత్త భావనలు రావాలి. మనల్ని మనమే సంతోష పెట్టుకోవాలి, కానీ ప్రపంచంలో ఎవరూ సంతోష పెట్టరు. మనల్ని మనమే ఆనందపరుచుకోవాలి. మనం సంతోషంగా ఉండాలని మన జీవిత భాగస్వాములు కూడా కోరుకోరు, అది నిజం. మనం ఆ రాజగోపాల్ గారి స్ఫూర్తితోటి మన ఆనందపు గనిని మనమే తవ్వుకోవాలి. మన ఆనందపు గనిని మనమే తవ్వుకొని మన సంతోషాన్ని మనమే సృష్టించుకొని ఈ ప్రపంచాన్ని ఆనందభరితం చేయాలి. అంతే తప్ప నాన్ వెజ్ వస్త్రాల మీద కవిత చదివారు ఇవాళ అసలే సార్. ఆయన చెప్పారు కానీ రాజగోపాల్ గారు, నా చిన్నప్పుడు వంకాయ కూరలు సార్, వంకాయ ముక్కలు చేపల్లా కనపడి తినేవాడిని కాదు సార్. 20 ఏళ్లకు నాకు బుద్ధి వచ్చింది, ఇదేంటి ఇంత అజ్ఞానం అని. వంకాయలు ముక్కలు ఉంటాయి కదా, కాబట్టి కోడిగుడ్డు కూడా పౌష్టికాహారం. కాబట్టి ఆహారంలోనే ఆనందం ఉన్నది. మన కొత్త సంవత్సరంలో మన చెవులు అన్నీ కూడా మంచి మంచి మాటలు వినాలని, మంచి అద్భుత దృశ్యాలను మనం చూడాలని, మన జీవితాశయాలు నెరవేరాలని నా కోరిక. అందుకు ఈ కవి సమ్మేళనం పునాదిగా ఉపయోగపడాలని నేను కోరుకుంటాను. ధన్యవాదాలు సార్. నిజంగానే నేను కూడా వంకాయ తినకపోయేదాన్ని సార్. ఆ వంకాయ గురించి చూస్తే మీలాగానే నాకు కూడా ఫీలింగ్ వచ్చేది. సరే సార్, ఇవాళ నిజంగా జయరాములు గారి మంచిగా సాహిత్యం గురించి ఎంత బాగా చెప్పారో. చంద్రమౌళి గారు చేనేత వస్త్రాలకి పెట్టుబడి పెడతా అన్నారు, దాంట్లో నేను కూడా 10,000 సేల్ చేద్దాం అనుకుంటున్నా. రాజగోపాల్ గారు వెజ్ సాహిత్యం చదివారు, కవిత వెజ్ పట్టు చీరల మీద. జయరాములు గారు ఎప్పుడు నా మాటలు వినపడటమే కదా, ఆయన మాటలు నాకు ఎప్పుడు వినలేదు. ఇవాళ అద్భుతమైన ప్రసంగాన్ని విన్నాను. అది పాఠ్య పుస్తకంగా ఉపయోగపడే ప్రసంగం. అది ఒక చిన్న పుస్తకం వేయండి సార్, చాలా బాగుంటుంది. కవులు ఎట్లా ఉండాలి అనే దాని మీద. కవులు కాదు, సొంతం. మనం కవులు తీసుకుంటాం కదా, పొరము
ఆ కవులు కాదు, ఈ కవులు ఎవరికి వాళ్ళు సొంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్ జయరాములు గారు ఫోన్ కృష్ణారెడ్డి నంబర్ గారి చెప్పండి సార్. సందేశాత్మకంగా సార్ ఫోన్ నంబర్ చెప్పండి సార్ రాజగోపాల్ గారి ఫోన్ నెంబర్ కూడా అందుబాటులో ఉండదనుకుంటున్నాను. వారు ఫోన్ నెంబర్ ఇస్తే సంతోషం. నేను ఇస్తాను. జయరాములు సార్ తీసుకుందాం ఫస్ట్. ఈ రోజు వక్త ఆయన. ప్లీజ్ సార్. 9849 నేను పంపిస్తలేను సార్. 874220 రైట్ సార్. 07 ఓకే రైట్ సార్. రైట్. నా నంబరు సార్ నేను మీకు ఇస్తాను. నేను పంపిస్తలేను సార్, నేను పంపిస్తా, అందరికి పంపిస్తాను. ఓకే రైట్ సార్. నేను ఇప్పుడు ఈ జయరామ్ గారిని కూడా మన గ్రూప్ లో చేర్పిస్తా, అరుణోదయంలో అందరికి మన నెంబర్ పంపిస్తా. ధన్యవాదాలు సార్ మీ అందరికి. తర్వాత ఇందాక సగం చెప్పారు సార్, ఆ కృష్ణారెడ్డి గారు సందేశాత్మక సాహిత్యపరమైన సమాలోచన తన తీసుకున్న సందేశాత్మకమైన విలువైన సమాచారం ఇచ్చారు. ఇక శంకరనారాయణ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, హాస్యావధానిగా మార్చిన ఘనత తనదే. అందుకని చెప్పి ఇప్పుడు శంకరనారాయణ గారి అభిప్రాయం చెప్పమని కోరుకుంటున్నానండి. ఒక్క నిమిషం. అది అభిప్రాయము, మనము మన కవిత చదివితే మన ప్రాయం తెలియకూడదు. 90 ఏళ్ల వయసు వాడు రాసినా కూడా 19 ఏళ్ల వాడు రాసినట్టుగా ఉండాలి. అంటే మన జీవితము, మన ప్రభావము మన కవిత్వం మీద ఉండకూడదు. మన కష్టాలు, మన కన్నీళ్లు ఉంటాయి, కానీ ప్రపంచ కన్నీళ్లు కష్టాలు తీర్చేట్టుగా ఉండాలి కవిత్వం. చార్లీ చాప్లిన్ ఎంత ఆనందపరిచాడు, ఎంతో కష్టాలు పడి. అట్లాగే మూక సంస్కృతంలో జయరాములు గారు అద్భుతంగా చెప్తారు. మూక మహాకవి సార్, మూక మహాకవి. మూకం కరోతి వాచాలం అన్నాడు. అంటే దైవశక్తి ఎలాంటిదంటే మాట రాని వాడిని కూడా మంచి గొప్ప వక్తగా చేస్తుంది. మూకం కరోతి వాచాలం. అట్లా ఆ ప్రపంచాన్ని మార్చగలిగిన శక్తి కవులకు ఉంది. ఈ కవులు అంటే కాలానికన్నా ముందున్న వాళ్ళు, కాలం కన్నా ముందున్న వాళ్ళు, రాబోయే కాలాన్ని ఊహించేవాళ్ళు. పుష్పక విమానం అనే అది ఎప్పటికి నెరవేరుతో ఎవరికి తెలియదు. అది సంస్కృతంలో కవయక్రాంతదర్శన అంటారు. అదే దర్శన అని. కవులు కాస్త కాలం కన్నా ముందు ఉండేవాళ్ళు కవులు. మన గ్రహాలు అవన్నీ ఎట్లా ఉన్నాయో ఆ తర్వాత సైంటిస్టులు కనుక్కున్నవి కూడా అలాగే ఉన్నాయి. మన పురాణాల్లో ఉన్నట్టుగానే ఒక కుజగ్రహం అవన్నీ కూడా మనం పురాణాల్లో ఎట్లా ఉన్నాయో సైన్స్ పరిశోధనలు చేసి అలాగే ఉన్నాయని కన్ఫర్మ్ చేసింది. అది కవిత్వం అన్నమాట. కవిత్వం అనేది చాలా గొప్ప శక్తి. దేవుడికి మరో రూపం కవిత్వం, కవి. ఈ యొక్క కవి సమ్మేళనం ఈరోజు ఒక మార్గదర్శకంగా, ఈరోజు రాయబోయే కొత్త కొత్త కవులకు కానీ, ఇంకా మేధా సంపత్తి గల కవులకు కానీ ఆలోచనాత్మకమైనటువంటి సందేశాలు జయరాములు గారి ద్వారా అమూల్యమైన సందేశాలు ఈరోజు ఇవ్వబడ్డాయి. అవి మనం ఫ్యూచర్లో మన కవిత యొక్క ప్రభావవంతమైనటువంటి సందేశాలను మనం యూట్యూబ్ ద్వారా మనం ప్రచారం చేస్తాము. ఇవి మంచి సమాజానికి సద్వినియోగం కలిగించే విధంగా ఉంటాయి. కాబట్టి మనం ఏది రాసినా ఏది చేసినా మనలో ఉన్నటువంటి తపన, కవికి ప్రతి ఒక్క కవికి ఒక తపన ఉంటుంది. నేను ఏదో ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కవి కలం బట్టి కవిత్వాన్ని రాస్తా ఉంటాడు. అది తను ఎంతమందికి చెప్పాలనేటువంటి ఆరాటంలో ఏదో తపన పడి ఆ పేపర్లో ఈ పేపర్లో రావాలని ఎంతో కృషి చేస్తుంటాడు. సర్వసాధారణంగా కవులంతా పేదవాళ్ళే ఉంటారు, అందరూ ధనికులు ఉండరు. కాబట్టి మనం ఈ యొక్క ప్లాట్ఫామ్ అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్. మన సందేశాన్ని ఈ గొప్పవారి జయరాం లాంటి వాళ్ళు రావటం ఈరోజు అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు ఇక్కడ ఈ సమావేశంలో. ఎందుకంటే నాదే కాదు, మనదే కాకుండా ఇంకా మిగతా వారు ఎంతో మంది విని అది వారికి సద్వినియోగం కలిగిస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈ యొక్క సమాజం అత్యద్భుతంగా, ఆకర్షణంగా, మేధో సంపత్తికి చిహ్నంగా గడిచిందని అనటంలో సందేహం లేదు.
ఈ సమావేశం సమయం సంపూర్ణమైంది కాబట్టి అందరికీ కృతజ్ఞతాభివందనాలతో ఈ ప్రోగ్రాం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. శుభరాత్రి. ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం సార్.